ఫిజిక్స్ పవర్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో ద్వారా గ్రావిటేషన్ లెసన్‌లోని మేజర్ టాపిక్స్ అన్నిటిని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఇండివిడ్యువల్ టాపిక్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్‌లోను టాపిక్ వైస్ టైమింగ్‌ని కూడా క్లియర్‌గా నేను మెన్షన్ చేస్తాను. మీకు ఇండివిడ్యువల్ టాపిక్ కావాలంటే కనుక ఆ టైమింగ్‌కి మీరు ఈ వీడియోని డ్రాగ్ చేసి మీరు వినొచ్చు. ఈ గ్రావిటేషన్ లెసన్‌లో సబ్ టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ వన్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఈ టాపిక్ ద్వారా రెండు మాసివ్ బాడీస్ మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి మీరు డీటెయిల్స్ నేర్చుకుంటారు. నెక్స్ట్ కెప్లర్ లాస్. సో ప్లానెటరీ మోషన్ గురించి క్లియర్ డీటెయిల్స్ చెప్పిన ఈ కెప్లర్ లాస్ మీరు నేర్చుకుంటారు. నెక్స్ట్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఏదైనా బాడీని మనం ఫ్రీగా రిలీజ్ చేస్తే దానికి ఎంత యాక్సిలరేషన్ వస్తుందనే డీటెయిల్స్ మీరు దీని ద్వారా నేర్చుకుంటారు. నెక్స్ట్ ఈ వేరియేషన్ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఎర్త్ సర్ఫేస్ నుంచి లేదన్నా ఒక ప్లానెట్ సర్ఫేస్ నుంచి ఏదైనా బాడీని మనం పైకి తీసుకువెళ్ళినా లేదంటే ఎర్త్ని మనం కంటిన్యూస్ గా డిక్ చేసుకుంటూ లోపలికి వెళ్తే గ్రావిటేషన్ లో ఏమైనా వేరియేషన్ ఉందో వాటి డీటెయిల్స్ మనం డిస్కస్ చేస్తాం. సో విత్ ఆల్టిట్యూడ్ అండ్ డెప్త్ మీన్స్ పైకి వెళ్ళినా లేదా పర్టికులర్ డెప్త్ కి వెళ్ళినా. అవే కాకుండా ఆర్బిటల్ వెలాసిటీ అండ్ ఎస్కేప్ వెలాసిటీ డీటెయిల్స్, గ్రావిటేషనల్ పొటెన్షియల్ డెరివేషన్ అండ్ సాటిలైట్ నేచురల్ సాటిలైట్స్ అండ్ ఆర్టిఫిషియల్ సాటిలైట్స్ గురించి పోలార్ సాటిలైట్స్ గురించి డీటెయిల్స్ నేర్చుకుంటారు. సో న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఈ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే ఎనీ టూ మాసివ్ బాడీస్ మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది అని. సో దాన్ని మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి స్టడీ చేసింది న్యూటన్. సో ఆయన స్టడీ ద్వారా చెప్తున్న డీటెయిల్స్ ఏంటంటే gravitational force is the force of mutual attraction between any two massive bodies by virtue of their masses. అంటే ఏ రెండు మాసివ్ బాడీస్ మధ్యనైనా సరే అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది మీడియం బిట్వీన్ దెమ్. అంటే ఆ రెండింటి మధ్య అంటే రెండు ద్రవ్యరాశుల మధ్య మీడియం ఉన్నా మీడియం లేకపోయినా సరే వాటి మధ్య మ్యూచువల్ అట్రాక్షన్ మాత్రం ఉంటుంది. సో అది ఆయన స్టడీ చేసి మ్యాథమెటికల్గా ఏం చెప్తున్నారంటే the gravitational force between any two massive bodies is directly proportional to the product of the masses. అంటే ఆ రెండు ద్రవ్యరాశుల యొక్క ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటే వాటి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. ఆ రెండు ద్రవ్యరాశులు అంటే రెండు మాసివ్ బాడీస్ దూరంగా కనుక ఉంటే గ్రావిటేషనల్ ఫోర్స్ తక్కువగా ఉంటుంది. ఆ రెండు దగ్గరగా ఉంటే కనుక గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఆ రెండు మాసివ్ బాడీస్ యొక్క ప్రొడక్ట్ కి ప్రపోర్షనల్ గా అండ్ వాటి మధ్య డిస్టెన్స్ యొక్క స్క్వేర్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుందని చెప్పేసి స్టడీ చేసి చెప్తున్నారు. దాని ఫార్ములాగా ఇక్కడ F1, F2 అనే టూ ఫోర్సెస్ ఇండికేట్ చేసి చెప్తున్నాను చూడండి. ఈ రెండు ఈక్వల్. ఎందుకంటే M1 మాసివ్ బాడీని M2 F1 ఫోర్స్ తో అట్రాక్ట్ చేస్తే ఈ M2 మాసివ్ బాడీని M1 F2 అట్రాక్టివ్ ఫోర్స్ తో అట్రాక్ట్ చేస్తుంది. సో అంటే రెండు మ్యూచువల్ అట్రాక్టివ్ ఫోర్స్. అంటే ఈ రెండు మాసివ్ బాడీస్ వల్ల జనరేట్ అయిన ఫోర్స్ కాబట్టి రెండు ఒకటే. సో వాటి మధ్య డైరెక్షన్ లో డిఫరెన్స్ ఉంది తప్ప మ్యాగ్నిట్యూడ్ అనేది సేమ్ అవుతుంది. ఓకే, సో M1 మాసివ్ బాడీని M2 వైపు అట్రాక్ట్ చేస్తుంది M2, ఈ M2 మాసివ్ బాడీని M1 వైపు అట్రాక్ట్ చేస్తుంటుంది. సో అందువల్ల వాటి యొక్క డైరెక్షన్స్ ఆపోజిట్ బట్ వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ అనేవి సేమ్ గా ఉంటాయి. సో ఆ ఫోర్స్ అనేది ప్రొడక్ట్ ఆఫ్ masses and inversely proportional to square of the distance. ఆ proportionality constant ని ఇంట్రడ్యూస్ చేశారు. అది G, అది యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఆ వాల్యూ 6.67 into 10 to the power of -11 న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్. ఇక్కడ దీన్ని యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అని చెప్పేసి ఎందుకు మెన్షన్ చేస్తున్నామంటే యూనివర్సల్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది మీడియం బిట్వీన్ దెమ్ ఇది వ్యాలిడ్ అవుతుంది కాబట్టి యూనివర్సల్ కాన్స్టెంట్ అని చెప్పేసి దీన్ని మెన్షన్ చేసి చెప్తున్నారు. సో ఈ వాల్యూని ఎగ్జాక్ట్గా ఈ వాల్యూని క్యావెండిష్ అనే సైంటిస్ట్ ఎక్స్పెరిమెంటల్ గా ఐడెంటిఫై చేశారు. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్సెస్. సో ఈ గ్రావిటేషనల్ ఫోర్సెస్ అనేవి ఎలాంటి లక్షణాలని చూపిస్తుంది అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తే ఈ మాసివ్ బాడీస్ దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా మన జనరల్ అబ్జర్వేషన్ కనుక చూస్తే రెండు చార్జెస్ దగ్గరగా పెడితే వాటి మధ్య అట్రాక్టివ్ రిపల్సివ్ ఫోర్స్ అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. రెండు మ్యాగ్నెట్స్ ని మనం దగ్గరగా పెడితే either అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్ ఫోర్స్ అనేది క్లియర్ గా తెలిసిపోతుంది.
నార్త్ పోల్ దగ్గరగా పెడితే రిపల్ అయిపోతాయి, నార్త్ సౌత్ పోల్ పెడితే అట్రాక్ట్ అవుతాయి. అట్రాక్టివ్ ఫోర్స్ మనం క్లియర్గా ఫీల్ అవ్వచ్చు. కానీ రెండు మాసు బాడీస్ మనం నియర్గా పెడితే వాటి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ అనేది మనం ఫీల్ అయ్యేంత ఎక్కువగా ఉండదు. సో అవి వెరీ వీక్ అనమాట. సో ఆ మేజర్ పాయింట్ మనం ఫస్ట్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, అది వెరీ వీక్ ఇన్ నేచర్. గ్రావిటేషనల్ ఫోర్సెస్ అనేవి చాలా వీక్. సో ఈవెన్ దో ఇవి ఎంత వీక్ ఫోర్సెస్ అన్నా సరే లాంగ్ రేంజ్ ఫోర్సెస్ అని చెప్పేసి మనం ఎందుకు మెన్షన్ చేయాలి అంటే, ఈ రెండు ద్రవ్యరాశులు ఎంత దూరంగా ఉన్నా సరే వాటి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే ఎగ్జాంపుల్గా చెప్పుకున్న మ్యాగ్నెట్స్ని మనం దగ్గరకు వచ్చినప్పుడు స్ట్రాంగ్ అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఉంటుంది. వాటిని కొంచెం దూరంగా జస్ట్ 10-20 సెంటీమీటర్ డిస్టెన్స్ తీసుకెళ్లేసరికి ఆల్మోస్ట్ ఆ అట్రాక్టివ్ ఫోర్స్ అనేది నెగ్లిజిబుల్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ సింపుల్ ఎగ్జాంపుల్, ఎర్త్ మూన్, there is an attractive force, gravitational attractive force. Between sun and earth there is a gravitational attractive force. సో ఈ అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఈవెన్ దో వాటి మధ్య డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నా సరే, ఎర్త్ కి సన్ కి మధ్య మనకుండే డిస్టెన్స్ 1.5 × 10⁻11 మీటర్స్ డిస్టెన్స్. సో దాన్ని మనం ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ అని చెప్పేసి అంటాం. సో 1.5 రఫ్ వాల్యూ × 10⁻11 మీటర్స్ డిస్టెన్స్. ఈవెన్ దో అంత డిస్టెన్స్ లో ఉన్న ఎర్త్ సన్ వాటి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఉంది. సో కాబట్టి వీటిని మనం లాంగ్ రేంజ్, సో వెరీ వీక్ బట్ లాంగ్ రేంజ్ ఫోర్సెస్. అండ్ వన్ మోర్ పాయింట్, ఇండిపెండెంట్ ఆఫ్ మీడియం బిట్వీన్ దెమ్. అంటే ఇప్పుడు రెండు మాస్ బాడీస్ ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ లోనే వాటి మధ్య ఫోర్స్ ఎఫ్ ఉంటే, ఇంకొక మీడియం ఇంట్రడ్యూస్ చేసినా సరే ఆ ఎఫ్ అనే ఫోర్స్ అనేది సేమ్ యాజ్ యూజువల్ గా ఉంటుంది. అంటే మీడియం మీద డిపెండ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ రెండు చార్జెస్ ఎయిర్ లో ఉన్నప్పుడు ఒక పర్టికులర్ డిస్టెన్స్ లో వాటి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ ఒకలా ఉంటే, సేమ్ అదే డిస్టెన్స్ లో వాటిని మనం వాటర్ లో పెడితే అట్రాక్టివ్ ఫోర్స్ మారిపోతుంది. వాటర్ లో కాకుండా ఆయిల్ లో పెడితే అట్రాక్టివ్ ఫోర్స్ మారిపోతుంది. సిమిలర్లీ రెండు మ్యాగ్నెట్స్, సో వాటి మధ్య సమ్ అట్రాక్టివ్ ఫోర్స్ ఉంది, మిడిల్ ఒక వుడెన్ మెటీరియల్ లేదా మన హ్యాండ్ అడ్డు పెడితే వాటి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ లో మార్పు వచ్చేస్తుంది. అంటే ఆ ఫోర్సెస్ అనేవి మీడియం మీద డిపెండ్ అవుతాయి. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది మీడియం మీద డిపెండ్ అవుతుంది. సో కాబట్టి ఇండిపెండెంట్ ఆఫ్ మీడియం బిట్వీన్ దెమ్ అని చెప్పేసి చెప్పాలి. నెక్స్ట్, ఈ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఆ ఫార్ములా బేస్డ్ గానే సింపుల్ గా మనం కొన్ని పాయింట్స్ చెప్పొచ్చు. అదేంటంటే, attractive force between the two massive bodies depends upon the product of magnitude of the masses, ఇంకా inversely proportional to the square of the distance between them. So simply distance between them అని చెప్పేసి చెప్తున్నాం, so but actually square of the distance between them. Next, always along the line joining the two masses. సో అంటే ఈ రెండిట్ల మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఈ రెండు మాసివ్ బాడీస్ యొక్క సెంటర్స్ ని మనం కనెక్ట్ చేస్తే ఏదైనా ఒక లైన్ ఊహించుకుంటే ఆ లైన్ లోనే మనకి అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఎప్పుడు? సో రెండు మాసివ్ బాడీస్ మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఆ రెండు మాసివ్ బాడీస్ యొక్క సెంటర్స్ జాయిన్ చేసే లైన్ లోనే ఆ అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్, ఇంకొక మేజర్ పాయింట్, యూనివర్స్ లో ఎక్కడ కూడా గ్రావిటేషనల్ ఫోర్సెస్ లో రిపల్సివ్ ఫోర్సెస్ లేవు, ఓన్లీ అట్రాక్టివ్ ఫోర్సెస్. సో ఈ లక్షణాలని మనం ఒక క్లియర్ గా మనం అనలైజ్ చేయొచ్చు. నెక్స్ట్, కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్. సో కెప్లర్ ప్లానెటరీ మోషన్ ని స్టడీ చేసి డిఫరెంట్ ప్లానెట్స్ ని వాటి యొక్క మోషన్ ని స్టడీ చేసి 3 లాస్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ 3 లాస్ ఏంటంటే, ఫస్ట్ కెప్లర్ ఫస్ట్ లా, దాన్ని మనం లా ఆఫ్ ఆర్బిట్స్ అని చెప్పేసి అంటాం. సెకండ్ లా కెప్లర్ సెకండ్ లా, దాన్ని మనం లా ఆఫ్ ఏరియాస్ అంటాం. థర్డ్ లా లా ఆఫ్ పీరియడ్స్. ఫస్ట్ లా ఆఫ్ ఆర్బిట్స్. కెప్లర్ ఫస్ట్ లా ప్రకారంగా ఏ ప్లానెట్ అయినా సరే సన్ చుట్టూ ఎలిప్టికల్ ఆర్బిట్ లో రివాల్వ్ అవుతుంది. ఏంటంటే every planet revolves around the sun in elliptical orbit with sun is at one of its foci. This law is also known as law of orbits. ఎందుకంటే ఈ లా పర్టికులర్ గా ప్లానెట్ యొక్క ఆర్బిట్ గురించి డీటెయిల్స్ చెప్తుంది కాబట్టి దీన్ని మనం లా ఆఫ్ ఆర్బిట్స్ అని చెప్పేసి అంటాం. సో డయాగ్రామ్ ప్రకారంగా కనుక అనలైజ్ చూస్తే, సో మీ డయాగ్రామ్ లో చూడొచ్చు, పి ప్లానెట్ కంటిన్యూస్ గా సన్ చుట్టూ రివాల్వ్ అవుతుంది, కానీ ఒక ఎలిప్టికల్ ఆర్బిట్ లో రివాల్వ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. విత్ సన్ ఈజ్ అట్ వన్ ఆఫ్ ఇట్స్ ఫోకై. సో ఇక్కడ ఎస్ అనే పాయింట్ చూడండి, సన్ ఒక ఫోకై దగ్గర ఉంది. ఇప్పుడు సర్క్యులర్ ఆర్బిట్ కన్సిడర్ చేసుకుంటే సర్క్యులర్ ఆర్బిట్ కి ఒక్కటే సెంటర్ ఉంటుంది, కానీ ఈ ఎలిప్టికల్ ఆర్బిట్ ప్రకారంగా మనం టోటల్ ఈ సిమెట్రిక్ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి మ్యాథమెటిక్స్ లో 2 పాయింట్స్ ని డిజైన్ చేసిన వాటిని మనం ఫోకై అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఎలిప్స్ కి 2 ఫోకై ఉంటాయి.
సో ప్లానెట్ రివాల్వ్ అవుతున్నప్పుడు సన్ అనేది ఏదో ఒక ఫోకై దగ్గర, ఈ ప్లానెట్ యొక్క ఆర్బిట్ ఎలిప్టికల్ ఆర్బిట్ అయితే ఏదో ఒక ఫోకై దగ్గర సన్ అనేది ఉంటుంది, ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఎలిప్టికల్ ఆర్బిట్ కి 2 డిఫరెంట్ డయామీటర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి, మాక్సిమం మినిమం. సో వీటిని మనం దీర్ఘాక్షము హర్షాక్షము అని చెప్పేసి అంటాం. ఇంగ్లీష్ లో మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్. ఇక్కడ ఏబి అనేది మేజర్ యాక్సిస్ అవుతుంది, దీనికి పర్పెండిక్యులర్ గా ఎగ్జిస్ట్ అయిన దీన్ని మనం మైనర్ యాక్సిస్ అని చెప్పేసి అంటాం. ఈ మేజర్ యాక్సిస్ యొక్క హాఫ్ ఆఫ్ ది వాల్యూ మనకి సెమీ మేజర్ యాక్సిస్, దాన్ని ఏతో ఇండికేట్ చేస్తారు. హాఫ్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ ఇక్కడ ఇండికేట్ చేస్తున్న దీన్ని ఓ నుంచి ఇట్ ఎండ్ ఇక్కడ వరకు, ఈ హాఫ్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ ని మనం బితో ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ ఈ అనేది ఎసెంట్రిసిటీ ఆఫ్ ది ఆర్బిట్. ఈ ఆర్బిట్ యొక్క షేప్ ఎసెంట్రిసిటీ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. సో ఎసెంట్రిసిటీ వాల్యూని బట్టి అది పారాబోలా అన్న హైపర్బోలా అన్న ఎలిప్స్ అనేది మనం చెప్పొచ్చు. సో మనకి కంప్లీట్ డీప్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఎసెంట్రిసిటీ గురించి లేదు, బట్ బ్రీఫ్ గా ఒక పాయింట్ చెప్తాను. ఏంటంటే ఈ ఎసెంట్రిసిటీ వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయితే హైపర్బోలా షేప్ అవుతుంది. ఏదైనా కర్వ్ యొక్క ఎసెంట్రిసిటీ వాల్యూ ఈ 1 కి ఈక్వల్ అయితే అది పారాబోలా అవుతుంది. ఈ ఎసెంట్రిసిటీ వాల్యూ 1 కన్నా తక్కువ వాల్యూ అయితే ఆ కర్వ్ అనేది ఒక ఎలిప్స్ అవుతుంది. సో మ్యాథమెటిక్స్ లో ఈ ఎసెంట్రిసిటీ వాల్యూ ప్రకారంగా కర్వ్ యొక్క షేప్ డీటెయిల్స్. సో మ్యాథమెటికల్ గా కెప్లర్ డెరైవ్ చేసింది ఏంటంటే ప్లానెట్ యొక్క ఎసెంట్రిసిటీ వాల్యూ 1 కన్నా తక్కువ ఉంటుందని చెప్పేసి మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేశారు. సో ఈ డెరివేషన్ మీకు ఫర్దర్ స్టడీస్ లో ఉంటుంది. సో ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి డెరివేషన్ అనేది లేదు. సో ఆయన మ్యాథమెటికల్ గా ఎసెంట్రిసిటీ వాల్యూ లెస్ దెన్ 1 అని డెరైవ్ చేసి పాత్ ఆఫ్ ది ప్లానెట్ ఎలిప్స్ అని చెప్పేసి మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేశారు. నెక్స్ట్ కెప్లర్స్ సెకండ్ లా. సో ఈ కెప్లర్ సెకండ్ లా డెఫినేషన్ ప్రకారంగా ప్లానెట్ నుంచి సన్ వరకు లేదా సన్ నుంచి ప్లానెట్ వరకు ఏదైనా ఒక రేడియస్ వెక్టర్ కనుక ఊహిస్తే ప్లానెట్ రివాల్వ్ అవుతున్నప్పుడు రేడియస్ వెక్టర్ కూడా కంటిన్యూస్ గా రివాల్వ్ అవుతుంది. సో ఇక్కడ ద రేడియస్ వెక్టర్ డ్రాన్ ఫ్రమ్ సన్ టు ద ప్లానెట్ గివ్స్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్. దట్ మీన్స్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఏరియా ఆఫ్ ది ప్లానెట్ ఇస్ రిమైన్స్ కాన్స్టెంట్. దాన్ని మనం ఏరియల్ వెలాసిటీ అని చెప్పేసి అంటాం. ఈ ఏరియల్ వెలాసిటీ అనేది ఒక ఫిక్స్డ్ వాల్యూ అవుతుంది ఏ ప్లానెట్ కన్నా సరే. సో ఇది ఏరియా గురించి ఇన్ఫర్మేషన్ చెప్తుంది కాబట్టి దీన్ని మనం లా ఆఫ్ ఏరియాస్ అని చెప్పేసి అంటాం. సో డయాగ్రామ్ ప్రకారంగా అబ్జర్వ్ చేస్తే నేను మళ్ళీ డెఫినేషన్ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. సన్ నుంచి ప్లానెట్ కి ఏదైనా ఒక రేడియస్ వెక్టర్ కనుక ఊహించుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది రేడియస్ వెక్టర్, ప్లానెట్ అనేది కంటిన్యూస్ గా రివాల్వ్ అవుతుంది అనుకుంటే రేడియస్ వెక్టర్ కూడా కంటిన్యూస్ గా రివాల్వ్ అవుతుంది. సో ఒక పర్టికులర్ టైం టీలో రేడియస్ వెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మూవ్ అయింది అనుకుందాం. సో ఈ మొత్తం రేడియస్ వెక్టర్ అనేది ఒక పర్టికులర్ ఏరియాని స్వీప్ చేసింది. ఓకే, సో ఇదే ప్లానెట్ ఫర్ ఎగ్జాంపుల్ వేరే ప్లేస్ లో ఉంది, టీ అనే టైంలో ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి మూవ్ అయింది. సో అప్పుడు కూడా కొంత ఏరియా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ టైం ఇంటర్వెల్ అనేది సేమ్ అయితే ఇక్కడ స్వీప్ చేసిన ఏరియా అనేది కూడా సేమ్ అవుతుంది. అంటే సన్ నుంచి ప్లానెట్ వరకు గీసిన వ్యాసార్థ సదిశ సమాన కాల వ్యవధులలో సమాన వైశాల్యాలను ఇస్తుంది అని కెప్లర్ సెకండ్ లా. సో ఇది ఏరియాస్ గురించి ఇన్ఫర్మేషన్. అంటే ఈ ప్లానెట్ కవర్ చేసే ఏరియా అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు టైం. అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఏరియా అనేది కాన్స్టెంట్ అవుతుంది. సో దాన్ని మనం మ్యాథమెటికల్ గా ఇలా రాయొచ్చు, dA by dt ఈక్వల్స్ టు ఏ కాన్స్టెంట్. కెప్లర్ థర్డ్ లా ప్రకారంగా the square of the time period of the planet revolving around the sun is directly proportional to cube of the semi-major axis of the orbit. సో ఇది ప్లానెట్ యొక్క టైం పీరియడ్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్తుంది కాబట్టి దీన్ని మనం లా ఆఫ్ పీరియడ్స్ అని కూడా అంటాం. డయాగ్రమెటిక్ గా కనుక డిస్కస్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ సన్ చుట్టూ ఒక ప్లానెట్ అనేది రివాల్వ్ అవుతుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సో క్యాపిటల్ టీ అనేది టైం పీరియడ్ అని అనుకుంటే ద స్క్వేర్ ఆఫ్ ది టైం పీరియడ్ ఆఫ్ ది ప్లానెట్ revolving around the sun is directly proportional to cube of the semi-major axis of the orbit. For example, t one complete rotation కి పట్టే టైం ప్లానెట్ సన్ చుట్టూ వన్ కంప్లీట్ రొటేషన్ ఫినిష్ చేయడానికి పట్టే టైం క్యాపిటల్ టీ. ఓకే, ఇక్కడ ఏ అనేది సెమీ మేజర్ యాక్సిస్ అయితే సో దీన్ని మనం ఏతో ఇండికేట్ చేయొచ్చు లేదా సమ్ బుక్స్ లో ఆర్ తో కూడా ఇండికేట్ చేస్తారు. సో వాట్ ఇట్ మే బి అది సెమీ మేజర్ యాక్సిస్ అయితే ప్లానెట్ కి ఇప్పుడు ద స్క్వేర్ ఆఫ్ ది
time period of the planet revolving around the sun is directly proportional to cube of the semi-major axis of the orbit. సో దీన్నే రెండు ప్లానెట్స్ ని కంపేర్ చేస్తూ కూడా ఫార్ములా రాయొచ్చు. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేది రెండు ప్లానెట్స్ అయితే కనుక అప్పుడు TA/TB హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు RA/RB హోల్ క్యూబ్. సో ఇది మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికనే యూజ్ అవుతుంది. అంటే ఒక ప్లానెట్ T² ప్రపోర్షనల్ టు A³ అయితే అదర్ ప్లానెట్ కూడా సేమ్. సో అంటే ఈ రెండిట్ల మధ్య ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అనేది ఫిక్స్డ్ కాబట్టి వాటి రేషియో ప్రకారంగా TA²/TB² ఈక్వల్స్ టు కాన్స్టెంట్ K/K గెట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఓన్లీ A³/A³. సో హియర్ R తో ఇండికేట్ చేస్తే కనుక RA/RB హోల్ క్యూబ్. సో రెండు ప్లానెట్స్ కి మనం కంపారిజన్ లో ఇలా ఫార్ములా రాయొచ్చు. మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ కెప్లర్ థర్డ్ లాకి డెరివేషన్ చూద్దాం. సో ది ప్రూఫ్ అందుకోసం ఒక ప్లానెట్ కన్సిడర్ చేసుకుందాం. ఎగ్జాంపుల్ ఎర్త్ సన్ చుట్టూ రివాల్వ్ అవుతుంది అనుకుందాం. సో ఇప్పుడు ఇది సన్ చుట్టూ రివాల్వ్ అవుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ M అనేది మాస్ ఆఫ్ ది సన్ అనుకుందాం, స్మాల్ m అనేది మాస్ ఆఫ్ ది ఎర్త్ అనుకుందాం. ఈ ఎర్త్ అనేది కంటిన్యూస్ గా సన్ చుట్టూ రివాల్వ్ అవుతుంది విత్ వెలాసిటీ v. సో ఇప్పుడు కంటిన్యూస్ గా ఇది ఎలా రివాల్వ్ అవ్వాలంటే కంపల్సరిగా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ఎప్పుడైతే సర్క్యులర్ గా ఇది రివాల్వ్ అవుతుందో కంటిన్యూస్ గా ఈ ప్లానెట్ కి ఎర్త్ కి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అట్రాక్టివ్ ఫోర్స్ రెండు బ్యాలెన్స్ అవ్వాలి. అప్పుడే ఇది కంటిన్యూస్ గా సేమ్ ఫిక్స్డ్ ఆర్బిట్ లో ఇది రివాల్వ్ అవ్వగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే సెంటర్ నుంచి అవుట్వర్డ్ ఫోర్స్ సర్క్యులర్ ఆర్బిట్ కన్సిడర్ చేసుకుంటే సర్క్యులర్ ఆర్బిట్ లో రివాల్వ్ అవుతున్న పార్టికల్ ప్రకారంగా సెంటర్ నుంచి అవుట్వర్డ్ యాక్ట్ చేసే ఫోర్స్ ని మనం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం. టువర్డ్ ద సెంటర్ యాక్ట్ చేసే ఫోర్స్ ని మనం సెంట్రిఫెటల్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అవుట్వర్డ్ ఫోర్స్, అట్రాక్టివ్ ఫోర్స్ సెంట్రిఫెటల్ ఫోర్స్ రెండు బ్యాలెన్స్ అయినప్పుడు మాత్రమే ఇది ఫిక్స్డ్ ఆర్బిట్ లో రివాల్వ్ అవుతుంది. ఎప్పుడు కూడా ఇది బ్యాలెన్స్ అవ్వాలి. ఎక్కడ మిస్ మ్యాచ్ అయినా సరే ఫర్ ఎగ్జాంపుల్ అట్రాక్టివ్ ఫోర్స్ అనేది పెరిగితే టువర్డ్ ద సన్ ఆ ప్లానెట్ అనేది మూవ్ అవ్వాలి. ఒకవేళ అట్రాక్టివ్ ఫోర్స్ అనేది తగ్గిపోతే ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఎక్కువైతే అది అవే ఫ్రమ్ ద సన్ అనేది మూవ్ అవ్వాలి. సో అలా జరగకుండా ఎప్పుడు ఆ ఫోర్సెస్ ఈక్విలిబ్రియం అనేది మెయింటైన్ అయితే ఈ ఆర్బిట్ అనేది ఫిక్స్డ్ గా మెయింటైన్ అవుతుంది. సో అందుకోసం ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ సో v వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ప్లానెట్ కి సన్ కి మధ్య డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన కన్వీనియన్స్ కోసం అప్రాక్సిమేట్ గా ఇది ఒక సర్క్యులర్ ఆర్బిట్ అని అనుకుంటే ఫిక్స్డ్ రేడియస్ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఆ ఫిక్స్డ్ రేడియస్ ప్రకారంగా మనం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కి ఎక్స్ప్రెషన్ రాయొచ్చు. అదేంటంటే mv²/r. హియర్ క్యాపిటల్ R అనేది సన్ కి ఎర్త్ కి మధ్య ఉండే డిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్క్యులర్ ఆర్బిట్ అని చెప్పేసి మనం ఎజ్యూమ్ చేసుకుంటే r అనేది రేడియస్ అవుతుంది. సో దీనివల్ల స్మాల్ ఎర్రర్ ఉంది కానీ ఈజీగా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. సో అందుకోసం అప్రాక్సిమేట్ గా సర్క్యులర్ ఆర్బిట్ అనేది కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ సర్క్యులర్ గా రివాల్వ్ అవుతుంది v వెలాసిటీతో మన మాస్ ఆఫ్ బాడీ కాబట్టి mv²/r. కానీ టువర్డ్ ద సెంటర్ టువర్డ్ ద సన్ అట్రాక్టివ్ ఫోర్స్ అది టువర్డ్స్ ద ఫిక్స్డ్ పాయింట్ కాబట్టి అది సెంట్రిఫెటల్ ఫోర్స్ అవుతుంది. అది గ్రావిటేషనల్ అట్రాక్టివ్ ఫోర్స్. ఆ గ్రావిటేషనల్ అట్రాక్టివ్ ఫోర్స్ సెంట్రిఫెటల్ ఫోర్స్ అది మనం విధంగా రాయొచ్చు అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ Gmm/r². క్యాపిటల్ M స్మాల్ m సన్ ప్లానెట్ మాసెస్ అండ్ డిస్టెన్స్ r అనుకుంటే స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి డినామినేటర్ లో r². సో ఇప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ సెంట్రిఫెటల్ ఫోర్స్ ఈ రెండు బ్యాలెన్స్ అయినప్పుడు మాత్రమే కంటిన్యూస్ గా ఇది సేమ్ పర్టికులర్ ఆర్బిట్ ని ఫాలో అవుతుంది. సో అంటే ఈ రెండు కంపల్సరీగా ఈక్వల్ అవ్వాలి. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఈక్వల్స్ టు సెంట్రిఫెటల్ ఫోర్స్. సో ఆ రెండు ఈక్వేషన్స్ ని మనం ఈక్వల్ చేయొచ్చు. సో mv²/r ఈక్వల్స్ టు Gmm/r². ఇక్కడ బోత్ సైడ్స్ స్మాల్ m అనేది గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఇంకా r² గెట్ క్యాన్సిల్ అయిపోతే మనకి v² ఈక్వల్స్ టు Gm/r అవుతుంది. సో Gm/r ఈక్వల్స్ టు v². సో మన రివర్స్ లో రాసిన ఫార్ములా సేమ్. నెక్స్ట్ ద స్పీడ్ ఆఫ్ ది ప్లానెట్ v మన డెఫినేషన్ ప్రకారంగా స్పీడ్ డెఫినేషన్ ప్రకారంగా డిస్ప్లేస్మెంట్ బై టైం. సో ఇక్కడ మనం కెప్లర్ థర్డ్ లా ని డెరైవ్ చేయాలి. సో అందులో మనకి టైం పీరియడ్ ఉంది. సో అంటే టైం అనే కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేయాలి. సో అందుకోసం ఈ వెలాసిటీని మనం
డిస్టెన్స్ బై టైం అని చెప్పేసి మెన్షన్ చేయొచ్చు. సో 1 కంప్లీట్ రొటేషన్ ఆల్రెడీ నేను చెప్పాను అప్రాక్సిమేట్ గా ఒక సర్క్యులర్ ఆర్బిట్ అని కన్సిడర్ చేసుకుంటే ఆ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అనేది 2πr. సో 1 కంప్లీట్ రొటేషన్ లో ఎర్త్ లేదా ప్లానెట్ తీసుకునే టైం అనేది మనకి టైం పీరియడ్ అవుతుంది. సో 1 కంప్లీట్ రొటేషన్ కి పట్టే టైం పీరియడ్, సో క్యాపిటల్ T టైం. సో వెలాసిటీ నథింగ్ బట్ డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ కవర్డ్ అనేది 2πr సర్కంఫరెన్స్ అవుతుంది, టైం అనేది క్యాపిటల్ T అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం డెరైవ్ చేసింది gm/r ఈక్వల్స్ టు v² అని చెప్పేసి మనం డెరైవ్ చేసాం. సో ఇక్కడ వెలాసిటీ v ఈక్వల్స్ టు 2πr/t. సో ఇక్కడ v² ప్లేస్ లో మనం 2πr/t అనేది సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో మనం ముందు డెరైవ్ చేసిన ఈ ఫార్ములాలో ఇన్స్టెడ్ ఆఫ్ v 2πr/t అనేది సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు 2πr/t హోల్ స్క్వేర్ అవుతుంది, అంటే 4π² r²/t² అవుతుంది. ఇప్పుడు మనకి టైం పీరియడ్ కి నెక్స్ట్ రేడియస్ కి మధ్య రిలేషన్ కావాలి. సో అందుకోసం ఈ r ని రైట్ సైడ్ షిఫ్ట్ చేసి టైం పీరియడ్ స్క్వేర్ ని లెఫ్ట్ సైడ్ కనుక షిఫ్ట్ చేసి మన రీషఫుల్ చేసి ఈక్వేషన్ కనుక రాస్తే మనకి t² ఈక్వల్స్ టు 4π² యాజ్ యూజువల్. ఈ gm అనేది మనం రైట్ సైడ్ కనుక షిఫ్ట్ చేస్తే డినామినేటర్కి వస్తుంది, ఇక్కడ న్యూమినేటర్ ఉంది కాబట్టి డినామినేటర్కి వస్తుంది. సో 4π²/gm ఇంటూ r² ఇంటూ ఈ r ని మనం రైట్ సైడ్ కనుక షిఫ్ట్ చేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ డినామినేటర్ లో ఉంది, సో మనం రైట్ సైడ్ మూవ్ చేస్తే న్యూమినేటర్కి వెళ్ళిపోతుంది, అంటే r² ఇంటూ r అవుతుంది. సో r³. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 4π² అనేది కాన్స్టెంట్, 4 కాన్స్టెంట్, π కాన్స్టెంట్, సో π² ఆల్సో కాన్స్టెంట్. g అనేది యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, అదే ఫిక్స్డ్ వాల్యూ, అండ్ m అనేది మాస్ ఆఫ్ ది సన్, అది కూడా ఒక ఫిక్స్డ్ కాన్స్టెంట్ వాల్యూ. సో ఈ మొత్తం టోటల్ ఇదంతా కాన్స్టెంట్ కాబట్టి ఇది మనం రిమూవ్ చేస్తే, కాన్స్టెంట్ రిమూవ్ చేస్తే అప్పుడు మనం t² ప్రపోర్షనల్ టు r³ అని చెప్పేసి మెన్షన్ చేయొచ్చు. అదే కెప్లర్స్ లా. సో అకార్డింగ్ టు కెప్లర్స్ లా, the square of the time period of the planet revolving around the sun is directly proportional to cube of the semi-major axis of the orbit. Next, acceleration due to gravity. సో యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏంటంటే ఏదైనా ఒక పర్టికులర్ బాడీని మనం ఫ్రీగా రిలీజ్ చేస్తే ఒక పర్టికులర్ హైట్ నుంచి, ఎర్త్ సర్ఫేస్ నుంచి పర్టికులర్ హైట్ లో కనుక రిలీజ్ చేస్తే అది ఎర్త్ వైపు అట్రాక్ట్ అవుతూ వస్తుంది. సో ఇలా అట్రాక్ట్ అయినప్పుడు ఈ ఫోర్స్ వల్ల ఆ బాడీకి కొంత యాక్సెలరేషన్ అనేది వస్తుంది. సో ఆ యాక్సెలరేషన్ మన యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని చెప్పేసి అంటాం. ఒక ప్లానెట్ కి ఈ యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఏ పారామీటర్ మీద డిపెండ్ అవుతుంది అనేది మనం ఈ టాపిక్ ద్వారా నేర్చుకుంటాం. సో అందుకోసం ఒక ప్లానెట్ కన్సిడర్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్లానెట్ యొక్క మాస్ క్యాపిటల్ M అనుకుందాం, ఆ ప్లానెట్ యొక్క రేడియస్ క్యాపిటల్ R. ఫర్ ఎగ్జాంపుల్ M అనేది స్మాల్ మాసివ్ బాడీ, ప్లానెట్ సర్ఫేస్ మీద స్మాల్ మాసివ్ బాడీ ఉంది అనుకుందాం. ఇప్పుడు అకార్డింగ్ టు న్యూటన్స్ లా, సో ఇక్కడ మన 2 న్యూటన్స్ లా ఉన్నాయి. ఈ 2 న్యూటన్స్ లాస్ ని కనుక మనం అప్లై చేస్తే, ఫస్ట్ అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్, ఈ స్మాల్ మాసివ్ బాడీని ఈ క్యాపిటల్ మాసివ్ బాడీ కంటిన్యూస్ గా అట్రాక్ట్ చేస్తుంది టువర్డ్ ద సెంటర్. సో అది న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ప్రకారంగా. నెక్స్ట్, ఏదన్నా ఒక పర్టికులర్ మాసివ్ బాడీ మీద ఫోర్స్ అనేది అప్లై అవుతుంది అంటే దాన్ని మనం అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా F ఈక్వల్స్ టు ma అని చెప్పేసి రాయొచ్చు. సో ఈ రెండింటిని కనుక మనం ఈక్వేషన్స్ గా కనుక ఎక్స్ప్రెస్ చేస్తే, ఫస్ట్ అకార్డింగ్ టు న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్ F ఈక్వల్స్ టు mg. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కంటిన్యూస్ గా అట్రాక్ట్ చేస్తుంది అంటే ఈ ఎర్త్ అట్రాక్టివ్ ఫోర్స్ ద్వారా ఈ మాసివ్ బాడీకి వచ్చే యాక్సెలరేషన్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ g అని అనుకుంటే యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనుకుంటే మనం F ఈక్వల్స్ టు mg అని రాయొచ్చు. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ప్రకారంగా ఫోర్స్ F ఈక్వల్స్ టు gmm/r². సో ఈ రెండు కూడా ఫోర్స్ యాక్టింగ్ ఆన్ సేమ్ మాసివ్ బాడీ స్మాల్ m. సో అంటే ఈ రెండు ఈక్వల్, సో కాబట్టి రెండింటిని మనం ఈక్వల్ చేయొచ్చు. సో mg ఈక్వల్స్ టు gmm/r². సో బోత్ సైడ్స్ స్మాల్ m అనేది గెట్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే మనకి g ఈక్వల్స్ టు సింప్లీ క్యాపిటల్ G క్యాపిటల్ M/r² అని చెప్పేసి ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది. సో ఈ ఎక్స్ప్రెషన్ ప్రకారంగా మనం కీ పాయింట్ గా మనం 2 పాయింట్లు చెప్పొచ్చు. ఒకటి, యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆఫ్ ఎ ప్లానెట్ డిపెండ్స్ అపాన్ మాస్ ఆఫ్ ది ప్లానెట్. ఆ ప్లానెట్ కి అనేది మాస్ ఎక్కువ ఉంటే యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఆ ప్లానెట్ కి సేమ్ మాస్ కాన్స్టెంట్ గా ఉంటే రేడియస్ అనేది తక్కువ ఉంటే అప్పుడు కూడా యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఈ యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది 2 పారామీటర్స్ మీద డిపెండ్ అవుతున్నాయి.
డిపెండ్ అవుతుంది. అది ఒకటి మాస్ ఆఫ్ ది ప్లానెట్ మీద డిపెండ్ అవుతుంది, ఇంకొకటి రేడియస్ ఆఫ్ ది ప్లానెట్ మీద కూడా డిపెండ్ అవుతుంది. అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎక్కువ ఉండాలంటే ఒక ప్లానెట్కి ఎక్కువ మాస్ ఉండాలి కానీ తక్కువ రేడియస్ ఉండాలి. ఒకవేళ తక్కువ మాస్ ఉండి ఎక్కువ రేడియస్ ఉంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది తక్కువ ఉంటుంది. అలా మనకి ఏ పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుంది అనేది ఈ ఈక్వేషన్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ లో మనకి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ అండ్ రేడియస్, ఇలాగే కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ రేడియస్ లో చెప్పొచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ అండ్ డెన్సిటీలో కూడా చెప్పొచ్చు. అది కూడా చూద్దాం. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ అండ్ డెన్సిటీ. సో అందుకోసం డెన్సిటీ డెఫినేషన్ ప్రకారంగా డెన్సిటీ రో తో ఇండికేట్ చేస్తున్నాను. రో ఈక్వల్స్ టు m/v మీన్స్ డెన్సిటీ అంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. సో మాస్ బై వాల్యూమ్ అనేది మనకి డెన్సిటీ. సో ఇందులో మనకి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మనం ఎక్స్ప్రెస్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ అండ్ డెన్సిటీ. కానీ ఆల్రెడీ ఇప్పుడు మనం డెరైవ్ చేసిన ఎక్స్ప్రెషన్ లో మాస్ టర్మ్ అనేది ఉంది. సో ఆ మాస్ టర్మ్ అనేది రీప్లేస్ చేయాలి, అందుకోసమనే దీన్ని ఇలా రీషఫుల్ చేస్తున్నాను. సో మాస్ m ఈక్వల్స్ టు రో ఇంటూ v. నెక్స్ట్ ఇప్పుడు మాస్ ఈక్వల్స్ టు రో ఇంటూ ఈ v వాల్యూమ్ ని ప్లానెట్ యొక్క రేడియస్ r అని చెప్పేసి మనం అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి అది అప్రాక్సిమేట్ గా స్పెరికల్ షేప్ కాబట్టి మనకి ఈ వాల్యూమ్ ని వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఫార్ములా ప్రకారంగా 4/3 pi r³ అని చెప్పేసి రాయొచ్చు. ఇక్కడ r అనేది రేడియస్ ఆఫ్ ది ప్లానెట్. నెక్స్ట్ ఫర్దర్ మనం ఆల్రెడీ డెరైవ్ చేసిన g ఈక్వల్స్ టు gm/r². సో ఇందులో మనకి మాస్ అనే టర్మ్ ఉండకూడదు, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ అండ్ రేడియస్ లో రిప్రజెంట్ చేద్దాం అనుకుందాం. సో అంటే మాస్ అనే టర్మ్ అనేది ఉండకూడదు. సో అందుకోసం జస్ట్ నా మనం అబ్జర్వ్ చేసిన ఐడెంటిఫై చేసిన మాస్ టర్మ్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే, సో మాస్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. సో అది సబ్స్టిట్యూట్ చేస్తే g యాజ్ యూజువల్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాపిటల్ M రో ఇంటూ 4/3 pi r³ బై డినామినేటర్ r². సో ఇక్కడ r² ఈ క్యూబ్ గెట్ క్యాన్సిల్ అయిపోయి మనకి న్యూమరేటర్ లో ఓన్లీ r మాత్రమే మిగులుతుంది. సో అప్పుడు మనం ఎక్స్ప్రెషన్ సింపుల్ గా ఇలా రాయొచ్చు. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ g ఈక్వల్స్ టు 4/3 pi క్యాపిటల్ G రో ఇంటూ r. అంటే ఈ ఎక్స్ప్రెషన్ ప్రకారంగా ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ ఆఫ్ ది ప్లానెట్ అనేది కాన్స్టెంట్ అయితే దెన్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ప్రపోర్షనల్ టు డెన్సిటీ. డెన్సిటీ ఎక్కువ ఉంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎక్కువ ఉంటుంది, డెన్సిటీ తక్కువ ఉంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ తక్కువ ఉంటుంది. ఒకవేళ డెన్సిటీ కాన్స్టెంట్ గా ఉంటే ప్లానెట్ యొక్క డెన్సిటీ కాన్స్టెంట్, అప్పుడు అంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ది ప్లానెట్ అనేది కాన్స్టెంట్ అయితే మొత్తం టోటల్ ఇదంతా కాన్స్టెంట్, అప్పుడు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ప్రపోర్షనల్ టు r అవుతుంది. అంటే రేడియస్ అనేది ఎక్కువైతే ఎక్కువ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉంటుంది. కాకపోతే ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి లేదు. ఇక్కడ మాస్ రేడియస్ ప్రకారంగా మాస్ కాన్స్టెంట్ అయితే అప్పుడు యాక్సలరేషన్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r² అవుతుంది. ఇక్కడ డెన్సిటీ కాన్స్టెంట్ ఉన్న కేసులో మాత్రమే g ప్రపోర్షనల్ టు r అవుతుంది. సో డెన్సిటీ కాన్స్టెంట్ అయితే రేడియస్ పెరిగే కొలది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా పెరుగుతుంది. అది ఈ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఇంకొక రిలేషన్ మనం చెప్పొచ్చు, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ అండ్ డెన్సిటీ. సో అందుకోసం మనం ఆల్రెడీ అనలైజ్ చేసిన మాస్ ఈక్వల్స్ టు రో డెన్సిటీ ఇంటూ 4/3 pi r³ కన్సిడర్ చేసుకున్నాం. సో ఇందులో మనకి r³ ఈక్వల్స్ టు, సో ఎందుకు మనం ఇలా మాడిఫై చేస్తున్నాం, సో అది మనం క్వశ్చన్ చేసుకుంటే మనకి కావాల్సిన ఎక్స్ప్రెషన్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ అండ్ డెన్సిటీ. సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ g ఈక్వల్స్ టు మనం డెరైవ్ చేసింది gm/r². సో m ఆల్రెడీ ఉంది, ఇప్పుడు r లేకుండా కనుక మన ఎక్స్ప్రెషన్ కనుక డిజైన్ చేయగలిగితే దాన్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఆటోమేటిక్గా ఎక్స్ప్రెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ అండ్ మాస్ వచ్చేస్తుంది. ఇందుకోసమని సో ఇందులో r³ ని మనం ఇలా రాయొచ్చు. సో 3ని ఇటు తీసుకెళ్ళిపోతే 3m బై డినామినేటర్ లో 4 pi ఇంటూ రో. సో ఈ ఎక్స్ప్రెషన్ నుంచి r ఈక్వల్స్ టు ఇక్కడ క్యూబ్ ని మనం ఇటు తీసుకెళ్ళిపోతే 1/3 అవుతుంది. సో 3m/4 pi రో హోల్ పవర్ 1/3. సో దీన్ని మనం డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇప్పుడు హోల్ స్క్వేర్ అప్లై చేసాం అనుకోండి, ఎందుకంటే మనకి g ఈక్వేషన్ లో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ g ఈక్వల్స్ టు gm/r². సో డినామినేటర్ లో r² ఉంది కాబట్టి డైరెక్ట్ గా r² కనుక మనం అచీవ్ చేస్తే డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. సో అందుకోసం హోల్ స్క్వేర్ కనుక అప్లై చేస్తే r² ఈక్వల్స్ టు 3m/4
4 pi rho హోల్ పవర్ 2/3 అవుతుంది. సో ఇప్పుడు ఈ హోల్ పవర్ 2/3 ని మనం ఇండివిజువల్ గా రాయొచ్చు. సో అలా ఇండివిజువల్ గా కనుక రాస్తే 3/4 pi హోల్ పవర్ 2/3, నెక్స్ట్ మాస్ హోల్ పవర్ 2/3, డెన్సిటీ డినామినేటర్ లో ఉంది, సో డినామినేటర్ లో రో పవర్ 2/3. సో ఇప్పుడు g ఈక్వల్స్ టు gm/r². ఈ r² ప్లేస్ లో ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ అనేది సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రేడియస్ అనే టర్మ్ ఉండదు, అప్పుడు ఓన్లీ మాస్ డెన్సిటీ టర్మ్స్ మాత్రమే ఉంటాయి. సో అప్పుడు మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ అండ్ రేడియస్ అనేది వస్తుంది, సారీ మాస్ అండ్ డెన్సిటీ అనేది వస్తుంది. సో r² కనుక సబ్స్టిట్యూట్ చేస్తే gm యాజ్ యూజువల్ ఈ r² ప్లేస్ లో 3/4 pi హోల్ పవర్ 2/3 ఇంటూ m పవర్ 2/3 by rho power 2/3. సో ఇక్కడ ఈ rho power 2/3 అనేది డినామినేటర్ టు ద డినామినేటర్ ఉంది, ఇది మనం న్యూమరేటర్ కి షిఫ్ట్ చేసేయచ్చు. సో మళ్ళీ సేమ్ ఎక్స్ప్రెషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఇక్కడ rho power 2/3 డినామినేటర్ టు ద డినామినేటర్ ఉంది, ఒకవేళ న్యూమరేటర్ కనుక షిఫ్ట్ చేసేస్తే అది మనకి ఓన్లీ rho power 2/3 అవుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 4 pi కూడా డినామినేటర్ లో ఉంది, దీన్ని కూడా మనం న్యూమరేటర్ కి షిఫ్ట్ చేస్తే మనకి 4 pi/3 అవుతుంది. సో హోల్ పవర్ 2/3 యాజ్ యూజువల్. నెక్స్ట్ g యాజ్ యూజువల్. సో m పవర్ 1, సో ఓన్లీ m అంటే m పవర్ 1 ఉంది, ఇక్కడ డినామినేటర్ లో m పవర్ 2/3 ఉంది, ఇది మనం న్యూమరేటర్ కనుక తీసుకెళ్ళిపోతే -2/3 అవుతుంది. సో 1 ఆల్రెడీ ఉంది, సో 1 - 2/3. సో దీన్ని మనం షిఫ్ట్ చేసాం కాబట్టి rho power 2/3. సో ఇప్పుడు ఇక్కడ 1 - 2/3 అంటే మనకి 1/3 కాబట్టి సో ద ఫైనల్ ఎక్స్ప్రెషన్ మనం g ఈక్వల్స్ టు ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, 4 pi/3 హోల్ పవర్ 2/3 ఇంటూ క్యాపిటల్ G ఇంటూ m పవర్ 1/3 అండ్ rho పవర్ 2/3. అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ప్రపోర్షనల్ టు m పవర్ 1/3 ప్రపోర్షనల్ టు rho పవర్ 2/3 అని చెప్పేసి మనకి ఈ ఎక్స్ప్రెషన్ ద్వారా తెలుస్తుంది. సో ఇలాంటి ఈక్వేషన్ జనరల్లీ మనకి MCQ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ లో యూజ్ అవుతాయి. నెక్స్ట్ వేరియేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ విత్ ఆల్టిట్యూడ్ లేదా హైట్. సో మన ఎర్త్ సర్ఫేస్ నుంచి లేదా ఒక ప్లానెట్ సర్ఫేస్ నుంచి మనం కొంత హైట్ కి వెళ్తే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీలో మార్పు వస్తుంది. సో అది పెరుగుతుందా తగ్గుతుందా డీటెయిల్స్ చూద్దాం. భూమి ఉపరితలం నుండి పైకి వెళ్ళే కొద్ది గురుత్వ త్వరణంలో మార్పు. సో అందుకోసం ఒక ప్లానెట్ ని కన్సిడర్ చేసుకుంటున్నాను. ఆ ప్లానెట్ యొక్క మాస్ క్యాపిటల్ అనుకుందాం, రేడియస్ r, m అనే మాసు బాడీ ప్లానెట్ యొక్క సర్ఫేస్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ h హైట్ లో ఉందనుకుందాం. ఇక్కడ సర్ఫేస్ నుంచి మాసివ్ బాడీ, స్మాల్ మాసివ్ బాడీ యొక్క హైట్ h అనుకుందాం. సో ఇప్పుడు ఈ పొజిషన్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర ఎంత యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉందో మనం ఐడెంటిఫై చేద్దాం. సో సర్ఫేస్ మీద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ స్మాల్ g అనుకుందాం. ఎట్ ఆ పర్టికులర్ హైట్ నోటేషన్ మనకి క్లారిటీ కోసం gh అని చెప్పేసి ఇండికేట్ చేస్తాం. సో ఒక నోటేషన్ గా మనకి gh అంటే పర్టికులర్ హైట్ దగ్గర యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో అందుకోసం మన g గురించి డీటెయిల్ తెలియాలంటే రెండింటి మధ్య డిస్టెన్స్ తెలియాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ నుంచి సర్ఫేస్ వరకు r రేడియస్, మనకి సర్ఫేస్ నుంచి ఆ మాసివ్ బాడీకి ఉండే డిస్టెన్స్ h కాబట్టి సో సెంటర్ నుంచి మాసివ్ బాడీకి ఉండే డిస్టెన్స్ మనకి r + h అవుతుంది. ఓకే, సో ఈ r + h డిస్టెన్స్ తెలిసింది కాబట్టి మనం అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఈ రెండు మాసివ్ బాడీస్ మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ కి ఒక ఎక్స్ప్రెషన్ మనం రాయొచ్చు. అది న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ నుంచి F = gmm/r², బట్ r అనేది డిస్టెన్స్, ఆ డిస్టెన్స్ మనకి r + h కాబట్టి F = gmm/r+h² అని చెప్పేసి రాయొచ్చు. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. సో ఫర్దర్ అకార్డింగ్ టు న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్ F = ma. సో ma అంటే యాక్సిలరేషన్, ఇక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆల్రెడీ నేను చెప్పాను. సో సర్ఫేస్ మీద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ g అనుకుందాం. ఎట్ అ పర్టికులర్ హైట్ అది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ దట్ ఈస్ gh అనుకుందాం. సో ఇక్కడ h అనేది హైట్, ఎట్ అ హైట్ అనేది ఇండికేషన్ వస్తుంది. సో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ద్వారా ఫోర్స్, న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ ద్వారా ఫోర్స్, సో రెండు కూడా ఒక పర్టికులర్ మాసివ్ బాడీ మీద అప్లై అవుతున్న ఫోర్స్ ఎట్ పర్టికులర్ పాయింట్ దగ్గర చెప్తున్నాయి. అంటే ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2 రెండు కూడా సేమ్ ఫోర్స్ ని ఇండికేట్ చేస్తున్నాయి. అంటే మనం ఈ రెండింటిని ఈక్వేట్ చేయొచ్చు. సో ఈ రెండు ఈక్వేషన్లు కనుక మనం ఈక్వేట్ చేస్తే
mgh ఈక్వల్స్ టు gmm బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో బోత్ సైడ్స్ స్మాల్ m టర్మ్ గెట్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఈ రెండింటిని కనుక మనం గెట్ క్యాన్సిల్ చేస్తే అప్పుడు రిజల్టెంట్ gh ఈక్వల్స్ టు gm బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. సో ఇది ఒక ఈక్వేషన్, లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 3. సో ఈ ఈక్వేషన్ మనం డైరెక్ట్గా యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ పర్టికులర్ పాయింట్ అని చెప్పేసి మెన్షన్ చేయొచ్చు, బట్ ఫర్దర్ దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ నుంచి మీకు ఒక విషయం తెలిసిపోతుంది, హైట్ అనేది పెరుగుతుంటే డినామినేటర్ పెరుగుతుంది. సో డినామినేటర్ ఎప్పుడైతే పెరుగుతుందో న్యూమరేటర్ వాల్యూ మీన్స్ ఇట్ సైడ్ రిప్రజెంట్ చేసే వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ డినామినేటర్ పెరుగుతుంది, హెచ్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్ది డినామినేటర్ పెరుగుతుంది. సో అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది తగ్గుతుంది. అంటే ఎర్త్ సర్ఫేస్ నుంచి లేదా ఒక ప్లానెట్ సర్ఫేస్ నుంచి మన హైట్కి వెళ్ళే కొద్ది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ తగ్గిపోతుందని చెప్పేసి మనకి క్లియర్గా డీటెయిల్డ్గా ఈ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ద్వారా తెలుస్తుంది. కానీ ఇంకా డిఫరెంట్ అప్రోచ్ మనం తీసుకురావచ్చు. సో అందుకోసం ఇక్కడ ఈ డినామినేటర్లో ఆర్ ప్లస్ హెచ్లో ఆర్ని కనుక కామన్ చేస్తే మనం 1 ప్లస్ హెచ్ బై ఆర్ అని చెప్పేసి రాయొచ్చు. హోల్ స్క్వేర్ యాజ్ యూజువల్, జస్ట్ ఈ బ్రాకెట్లో ఆర్ని జస్ట్ కామన్ చేశాను. అప్పుడు 1 ప్లస్ హెచ్ బై ఆర్. ఇప్పుడు ఈ హోల్ స్క్వేర్ మనం సెపరేట్గా రాసేస్తే ఆర్ స్క్వేర్ అని చెప్పేసి రాయొచ్చు, నెక్స్ట్ 1 ప్లస్ హెచ్ బై ఆర్ హోల్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. సో అలా హోల్ స్క్వేర్ని కనుక సెపరేట్ చేసేస్తే gm by r square as well as 1 plus h by r whole square. ఇక్కడ gm by r square మనకు known equation. So acceleration due to gravity on the surface of the planet gm by r square. So ఆ విధంగా మనం మోడిఫై చేస్తే ఈక్వేషన్ లో gm by r square ప్లేస్ లో g ని కనుక మనం రీప్లేస్ చేస్తే మనం ఎక్స్ప్రెషన్ ఈ విధంగా రాయొచ్చు. gh equals to g into 1 plus h by r whole square. So in terms of acceleration due to gravity on the surface expression మనం చెప్పినట్టు. సో ముందు ఎక్స్ప్రెషన్ gm by r plus h whole square. సో అది in terms of acceleration due to gravity on the surface లేదు. సో ఇప్పుడు ఇలా మాడిఫై చేయడం ద్వారా సర్ఫేస్ దగ్గర ఉన్న గ్రావిటీకి పర్టికులర్ పాయింట్ దగ్గర ఉన్న గ్రావిటీకి మధ్య రిలేషన్ వచ్చింది ఇక్కడ. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఫైనల్ గా దీన్ని ఇంకా మనం ఫర్దర్ మాడిఫై చేయొచ్చు. సో ఈ ఈక్వేషన్ అనేది మనకి జనరల్గా వ్యాలిడే, మీన్స్ హెచ్ వాల్యూ అనేది మనకు ఒక కన్స్టబుల్ వాల్యూ, దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి దీనికి ఆ వెయిటేజ్ అనేది ఉంది. అంటే ఇది పర్టికులర్ హైట్ అనేది కన్స్టబుల్ వాల్యూ అయితే మనకి ఈ ఈక్వేషన్ అనేది వ్యాలిడ్. ఒకవేళ హెచ్ వాల్యూ వెరీ స్మాల్ అయితే కనుక దీన్ని మనం ఇంకా ఫర్దర్ మాడిఫై చేయొచ్చు. అదేంటంటే ఫర్ స్మాల్ హైట్స్ మనం ఈ ఎక్స్ప్రెషన్లో ఈ డినామినేటర్లో ఉన్న 1 ప్లస్ హెచ్ బై ఆర్ని న్యూమరేటర్ కనుక షిఫ్ట్ చేస్తే హోల్ పవర్ 1/2 వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఫర్దర్ దీన్ని సింప్లిఫై చేయడం కోసం మీకు బైనామియల్ ఎక్స్పెన్షన్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి. ఇక్కడ నేను ఒక మ్యాథమెటికల్ టూల్ ఉపయోగించి నేను బాగా సింప్లిఫై చేస్తాను. ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. కానీ సో దీన్ని సింప్లిఫై చేయడానికి మీకు ఒక మ్యాథమెటికల్ టూల్ తెలియాలి. సింపుల్ వన్, మీకు a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఆ ఫార్ములా నుంచి ఒక షార్ట్ కట్ ద్వారా సింపుల్గా దీన్ని సాల్వ్ చేస్తే ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఏంటంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ మనకి తెలిసే ఎక్స్ప్రెషన్ a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఓకే, సో ఇదే a ప్లస్ బి కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 1 ప్లస్ ఎక్స్ అయితే 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ నథింగ్ బట్ 1 స్క్వేర్ 1 ప్లస్ 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ వాల్యూ అనేది వెరీ వెరీ స్మాల్ అయితే, సో ఇది మనం కండిషనల్గా డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ వెరీ స్మాల్. సో మీకు ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్రెషన్ మీరు చూడొచ్చు 1 ప్లస్ హెచ్ బై ఆర్. హెచ్ వాల్యూ అనేది వెరీ వెరీ స్మాల్, ఆర్ అనేది ఎర్త్ రేడియస్, సో జనరల్లీ ప్లానెట్ రేడియస్, అది చాలా హెవీ వాల్యూ ఉంటుంది. సో అప్పుడు ఈ సెకండ్ టర్మ్ వాల్యూ అనేది వెరీ స్మాల్ అవుతుంది. సో ఇలా వెరీ స్మాల్ అయినప్పుడు అంటే ఎక్స్ అనేది వెరీ వెరీ స్మాల్ అంటే ఎక్స్ స్క్వేర్ అనేది వెరీ వెరీ స్మాల్ అవుతుంది. సో దాన్ని మనం నెగ్లెక్ట్ చేసేయచ్చు. అంటే సింపుల్గా మనం 1 ప్లస్ 2x అని చెప్పేసి మెన్షన్ చేసేయచ్చు. సో అంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అనేది విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 2x అవుతుంది. అంటే ఇక్కడ పవర్ జస్ట్ కోషెంట్ గా మారింది. సిమిలర్లీ 1 ప్లస్ ఎక్స్ హోల్ క్యూబ్ కూడా, సో 1 ప్లస్ ఎక్స్ హోల్ క్యూబ్ అంటే a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ప్రకారంగా మనం ఈ విధంగా రాయొచ్చు. సో 1 ప్లస్ 3x ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్. సో ఇందులో కూడా ఎక్స్ అనేది వెరీ వెరీ స్మాల్ అయితే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ టర్మ్స్ ని మనం నెగ్లెక్ట్ చేసేయచ్చు. ఎక్సే వెరీ స్మాల్ అయితే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ అనేది నెగ్లిజిబుల్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వాల్యూ 0.01 అనుకోండి, ఎక్స్ స్క్వేర్ అనేది 0.01 హోల్ స్క్వేర్, సో అప్పుడు 0.0001 అవుతుంది. సో
సో 0.01 నెగ్లిజిబుల్. సో ఇంకో 2 జీరోలు కనుక యాడ్ అయితే డెసిమల్ తర్వాత సో అది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అవుతుంది. సో x² x³ టర్మ్స్ కనుక నెగ్లెక్ట్ చేసేస్తే మనం సింపుల్గా ఇలా రాయొచ్చు 1 + x హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు సింప్లీ 1 + 3x. అంటే ఇక్కడ పవర్ అనేది కోషెంట్గా వచ్చింది. సో ఇప్పుడు 1 + x హోల్ పవర్ n అయితే ఆ పవర్ n అనేది మనం ఇక్కడ కోషెంట్గా రాయొచ్చు 1 + nx. సో 1 + x హోల్ పవర్ n అనేది 1 + nx అని చెప్పేసి రాయొచ్చు. బట్ x వాల్యూ అనేది వెరీ వెరీ స్మాల్ అయితే ఇది వ్యాలిడ్. సో ఈ ఫార్ములాని, ఈ లాజిక్ని నేను అప్లై చేసి సింపుల్గా ఫైనల్ ఎక్స్ప్రెషన్ అనేది డిజైన్ చేస్తాను. చూడండి, ఈ ఫార్ములా మనం ఫైనల్గా అప్టైన్ చేసింది. అండ్ మనం డెరైవ్ చేస్తూ ఫైనల్గా ఈ ఎక్స్ప్రెషన్ వరకు వచ్చాం. GH = G × 1 + h/r హోల్ పవర్ -2. ఇక్కడ h/r అనేది వెరీ స్మాల్. సో ఇక్కడ x అనేది వెరీ స్మాల్, ఇక్కడ h/r అనేది వెరీ స్మాల్. హోల్ పవర్ ఉంది. సో ఈ పవర్ ని మనం కోఎఫిషియంట్ గా రాయొచ్చు. సో ఇక్కడ పవర్ n అనేది కోఎఫిషియంట్ గా వచ్చింది. సో అలా రాస్తే ఈ హోల్ పవర్ 1/2 అనేది కోఎఫిషియంట్ గా రాస్తే 1 - 2h/r అవుతుంది. ఇది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ ఏ పాయింట్, మీన్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఆర్ ప్లానెట్. సో ప్లానెట్ నుంచి ఒక పర్టికులర్ హైట్ లో ఏదైనా పాయింట్ దగ్గర యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీకి ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ద్వారా చూడండి, h వాల్యూ పెరిగే కొలది సో ఇది 1 కన్నా తగ్గిపోతుంది వాల్యూ. సో ఎప్పుడైతే ఇది 1 కన్నా తగ్గిపోతుందో మనకి ఈ GH వాల్యూ అనేది ఇంకా తగ్గిపోతుందని చెప్పేసి మనకి తెలుస్తుంది. సో హైట్ పెరిగే కొలది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది తగ్గిపోతుంది. సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ డిక్రీజెస్ యాజ్ హైట్ ఇంక్రీజెస్. నెక్స్ట్, వేరియేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ విత్ డెప్త్. భూమి ఉపరితలం నుండి లోపలికి వెళ్ళే కొలది గురుత్వ త్వరణంలో మార్పు గురించి డీటెయిల్స్ చూద్దాం. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వేరియేషన్ విత్ డెప్త్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందుకోసం సో ఒక ప్లానెట్, సో ప్లానెట్ యొక్క రేడియస్ ఫర్ ఎగ్జాంపుల్ r అనుకుందాం. O అనేది సెంటర్, r అనేది రేడియస్ అనుకుందాం. ఇప్పుడు ఈ మిడిల్లో ఇంకొక సర్కిల్ని నేను డ్రా చేశాను. అది ఏంటంటే మనం ఎర్త్ సర్ఫేస్ నుంచి ఒక పర్టికులర్ డెప్త్ వరకు మనం వెళ్ళాం అనుకుందాం. సో d అనే డెప్త్ వరకు. సో ఈ సర్ఫేస్ పాయింట్ దగ్గర యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ g. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం హోల్ డిక్ చేసుకుంటూ వెళ్ళి పర్టికులర్ డెప్త్ వరకు వెళ్ళాం. ఈ పాయింట్ దగ్గరకు వెళ్ళేసరికి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమవుతుంది? పెరుగుతుందా, తగ్గుతుందా, కాన్స్టెంట్ గా ఉందా, ఏం జరుగుతుంది? సో ఆ డీటెయిల్స్ చూద్దాం. సో ఈ సర్ఫేస్ నుంచి సెంటర్ వరకు r డిస్టెన్స్. ఇందులో ఇది మనకి ఇది d తెలిసిపోయింది కాబట్టి మెన్షన్ చేసాం కాబట్టి ఈ రిమైనింగ్ అది మనకి r - d అవుతుంది. సో ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ప్లానెట్ మాస్ యాజ్ యూజువల్ క్యాపిటల్ M అనుకుందాం. ఇప్పుడు we know that acceleration due to gravity ఆల్రెడీ మనం డిజైన్ చేసిన ఫార్ములా, డెరైవ్ చేసిన ఫార్ములా ప్రకారంగా g = gm/r². కానీ ఇక్కడ ఈ ఫార్ములా కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్ట్ డెన్సిటీలో కనుక ఫార్ములా కనుక యూజ్ చేస్తే ఇది చాలా సింపుల్గా సాల్వ్ చేసేయచ్చు. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ అండ్ డెన్సిటీ మనం డెరైవ్ చేసిన ఫార్ములా కనుక యూజ్ చేస్తే అది మనకి g = 4π/3 × g⍴ × r. ఇదేంటంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ ప్లానెట్ విత్ రేడియస్ R. ఇప్పుడు ఇది మొత్తం టోటల్ అప్రాక్సిమేట్ గా యూనిఫామ్ డెన్సిటీ ఉన్న ప్లానెట్ అనుకుందాం. అట్ ఎ పర్టికులర్ సర్ఫేస్ R యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇప్పుడు సర్ఫేస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మన పర్టికులర్ డెప్త్ వరకు వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఈసారి ఈ ప్లానెట్, సో అంటే ప్లానెట్ లో మనం కొంత డిస్టెన్స్ వరకు వస్తాం కాబట్టి ఈ టువర్డ్ ద సెంటర్ అట్రాక్ట్ చేసే పోర్షన్ అనేది తగ్గిపోతుంది. సో అంటే తగ్గిపోతుంది కాబట్టి సో మనకి రిమైనింగ్ మిగిలింది r - d. సో ఈ r - d డిస్టెన్స్ లో ఉన్న పాయింట్ దగ్గర యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కావాలి అంటే ఇక్కడ r డిస్టెన్స్ లో. ఇప్పుడు r - డిస్టెన్స్ లో కావాలంటే r ప్లేస్ లో r - d సబ్స్టిట్యూట్ చేయాలి. సో అలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వచ్చేస్తుంది. సో అట్ పర్టికులర్ డెప్త్ కాబట్టి నేను దీన్ని gd అని ఇండికేట్ చేస్తున్నాను. సో gd = 4π/3 × g⍴ × r - d. సో at a particular depth d, సో రిమైనింగ్ డిస్టెన్స్ మనకి r - d కాబట్టి ఎక్స్ప్రెషన్ ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఇందులో r ని కనుక కామన్ తీస్తే అప్పుడు ఎక్స్ప్రెషన్, సో ఎక్స్ప్రెషన్ r కనుక కామన్ తీస్తే బయటికి మనకి 1 - d/r అవుతుంది. సో ఇప్పుడు ఇది చూడండి,
4π/3 ఇంటూ g rho r అనేది సర్ఫేస్ మీద ఉన్న యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎక్స్ప్రెషన్ అవుతుంది. సో దేర్ ఫోర్ gd ఈక్వల్స్ టు g ఇంటూ 1 - d/r అని చెప్పేసి మెన్షన్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ నుంచి మనం 2 పాయింట్స్ చెప్పొచ్చు. ఒకటి, d వాల్యూ అనేది పెరుగుతూ ఉంటే, అంటే మనం ఎర్త్ ఆర్ ప్లానెట్ సర్ఫేస్ నుంచి మనం పర్టికులర్గా ప్లేస్ నుంచి కంటిన్యూస్గా హోల్ డిగ్ చేసుకుంటూ సెంటర్ వరకు వెళ్తూ ఉంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది తగ్గిపోతుంది 1 - d/r. సో d వాల్యూ పెరిగే కొలది ఇది 1 - ఆఫ్ సంథింగ్. సో d 0 అనుకోండి, అప్పుడు gd ఈక్వల్స్ టు g అవుతుంది, అంటే ఆన్ ద సర్ఫేస్ మీద. d 0 అంటే సర్ఫేస్ మీద ఉన్నట్టు. సో సర్ఫేస్ మీద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ g. కానీ మనం హోల్ డిగ్ చేసుకుంటూ వెళ్ళి ఒక డీప్ లోతుకి వెళ్ళే కొలది కంటిన్యూస్గా g వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు సో అది పాయింట్, అంటే మనం ఎర్త్ సర్ఫేస్ నుంచి సెంటర్ వైపు వెళ్ళే కొలది, హోల్ డిగ్ చేసుకుంటూ లోతుకు వెళ్ళే కొలది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది తగ్గిపోతుంది. అదొక పాయింట్. ఒకవేళ ఎర్త్ సెంటర్ వరకు రీచ్ అయితే అప్పుడు d వాల్యూ ఎంత డెప్త్కి వెళ్ళినట్టు, r రేడియస్ మొత్తం టోటల్ కవర్ చేసినట్టు, అంటే d వాల్యూ rకి ఈక్వల్ అవుతుంది. సో మనం ఎర్త్ సర్ఫేస్ నుంచి రేడియస్ వరకు కనుక మూవ్ అయితే మనం రేడియస్ డిస్టెన్స్ మూవ్ అయినట్టు, అంటే డెప్త్ రేడియస్కి ఈక్వల్ అవుతుంది. సో d ప్లేస్లో r సబ్స్టిట్యూట్ చేస్తే r/r 1 అవుతుంది, 1 - 1 0 అవుతుంది. అంటే ప్లానెట్ ఆర్ ఎర్త్ సెంటర్లో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది 0 అవుతుంది అన్న విషయం మనకి ఈ ఎక్స్ప్రెషన్ ద్వారా తెలుస్తుంది. సో ద వాల్యూ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ డిక్రీజెస్ విత్ డెప్త్, యాజ్ వెల్ యాజ్ వన్ మోర్ పాయింట్, at the center of the planet or earth acceleration due to gravity 0 అవుతుందని కూడా ఈ ఎక్స్ప్రెషన్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్, నల్ పాయింట్ ఇన్ గ్రావిటేషనల్ ఫీల్డ్. దీన్ని మనం తెలుగులో శూన్య బిందువు అని చెప్పేసి అంటాం. అంటే ఎక్కడైతే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ లేదా గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది 0 అవుతుందో ఆ పాయింట్ని మనం నల్ పాయింట్ అంటాం. దాని గురించి డీటెయిల్స్ చూద్దాం. సో null point, the point at which the resultant gravitational force is 0 is known as null point. అందుకోసం ఫర్ ఎగ్జాంపుల్ 2 మాసివ్ బాడీస్ తీసుకుందాం. ఈ 2 మాసివ్ బాడీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ అ పర్టికులర్ డిస్టెన్స్లో ఉన్నాయనుకుందాం. సో ఆ డిస్టెన్స్ రఫ్గా ఫర్ ఎగ్జాంపుల్ m1 నుంచి m2కి ఉండే ఆ డిస్టెన్స్ని ఫర్ ఎగ్జాంపుల్ r అనుకుందాం. ఇప్పుడు ఇది r డిస్టెన్స్ అయితే ఈ రెండింటి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో వేరే ఏదైనా మాసివ్ బాడీని కనుక మనం ఇంట్రడ్యూస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ m అనే మాసివ్ బాడీని ఇంట్రడ్యూస్ చేస్తాం అనుకుందాం. ఇప్పుడు ఈ స్మాల్ m మాసివ్ బాడీ అనేది m1కి నియర్గా ఉంటే m1 అట్రాక్ట్ చేస్తుంది. ఈ స్మాల్ m మాసివ్ బాడీని మనం m2కి నియర్గా పెడితే m2 మాసివ్ బాడీ యొక్క డామినేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టువర్డ్స్ m2 అట్రాక్ట్ అయిపోతుంది. కానీ ఈ రెండు మాసివ్ బాడీస్ మధ్యలో ఏదో ఒక పర్టికులర్ పాయింట్ గ్యారంటీగా మనకు దొరుకుతుంది. m1 m2 రెండు అట్రాక్ట్ చేసే ఫోర్సెస్ సేమ్ అవుతాయి. ఇప్పుడు m1 m2 రెండు ఈక్వల్ ఫోర్సెస్ తో కనుక అట్రాక్ట్ చేస్తే నెట్ ఫోర్స్ అనేది 0 అయిపోతుంది. సో నెట్ ఫోర్స్ 0 మీన్స్ నెట్ గ్రావిటేషనల్ ఫోర్స్ 0, నెట్ యాక్సిలరేషన్ 0 డ్యూ టు గ్రావిటీ. సో ఆ పాయింట్ ని మనం నల్ పాయింట్ అని చెప్తుంటాం. నెట్ గ్రావిటేషనల్ ఫోర్స్ 0 అయ్యే పాయింట్ నల్ పాయింట్. సో ఈ రెండు మాసివ్ బాడీస్ మధ్య గ్యారంటీగా పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ డైమెన్షనల్ గా మనం m2 అనేది బెగ్గర్ అని చెప్పేసి తీసుకున్నాం కాబట్టి m2 మోర్ అట్రాక్టివ్ ఫోర్స్ ఆఫర్ చేస్తుంది కాబట్టి ఈ పాయింట్ అనేది m1 కి నియర్ గా ఉంటుంది. సో ఈ m1 స్మాలర్ మాసివ్ బాడీకి కొంత దగ్గరలో ఫర్ ఎగ్జాంపుల్ x డిస్టెన్స్ లో ఆ పాయింట్ ఉంది అనుకుందాం. నల్ పాయింట్ అనేది x డిస్టెన్స్ లో ఉంది అని అనుకుంటే దాని రిమైనింగ్ డిస్టెన్స్ అనేది మనకి r - x అవుతుంది. ఇప్పుడు ఈ x డిస్టెన్స్ లో ఈ m మాసివ్ బాడీ ఉంటే ఈ రెండింటి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ మనం F1 అనుకుందాం. ఆ ఫోర్స్ మనం gm1m/x² అని చెప్పేసి మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. సిమిలర్లీ ఈ m2 మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ F2 అనుకుందాం. ఆ F2 ఫోర్స్ ని మనం అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ప్రకారంగా gm2m ఆ డిస్టెన్స్ అనేది r - x. సో r - x హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఈ O అనేది నల్ పాయింట్ అవ్వాలి అంటే ఈ రెండు ఫోర్సెస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ అవ్వాలి, నెట్ గెట్ క్యాన్సిల్ అవ్వాలి. అంటే ఈ రెండు ఫోర్సెస్ ఈక్వల్, అప్పుడే ఆ పాయింట్ అనేది నల్ పాయింట్ అవుతుంది. అంటే F1 F2 రెండు ఈక్వల్. సో రెండింటిని ఈక్వల్ చేస్తే అప్పుడు మనకి gm1m/x² ఈక్వల్స్ టు gm2m/r - x హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ m గెట్ క్యాన్సిల్, g గెట్ క్యాన్సిల్. సో ఇవి క్యాన్సిల్ అయిపోతే మనకి రిజల్టెంట్ ఈక్వేషన్ మనకి మిగిలింది m1/x² ఈక్వల్స్ టు m2/r - x హోల్ స్క్వేర్. సో ఫర్దర్ దీన్ని మనం ఇంకా మోడిఫై చేయొచ్చు. సో మనకి
కావాల్సింది నల్ పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఎగ్జిస్ట్ అయ్యింది అంటే x గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. సో అందుకోసం ఈ r మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ని మనం లెఫ్ట్ సైడ్ కనుక మూవ్ చేసి రీషఫుల్ కనుక చేస్తే r మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు m1 ఇటు తీసుకొచ్చేస్తే m2 బై m1 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని మనం r మైనస్ ఎక్స్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ అని చెప్పేసి రాయొచ్చు. తర్వాత హోల్ స్క్వేర్ ని మనం అటు షిఫ్ట్ చేసేయచ్చు. సో అలా రాస్తే r మైనస్ ఎక్స్ బై ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు స్క్వేర్ ని కనుక అటు తీసుకెళ్ళిపోతే r మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ m2 బై m1 అవుతుంది. ఇప్పుడు ఈ x అనేది డినామినేటర్ లో ఉంది, రెండింటికి కామన్. సెపరేట్ గా కనుక రాస్తే r బై ఎక్స్ మైనస్ ఎక్స్ బై ఎక్స్ 1 ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ m2 బై m1. సో ఇప్పుడు ఈ 1 ని కనుక షిఫ్ట్ చేస్తే r బై ఎక్స్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ m2 బై m1 ప్లస్ 1. ఇటు మైనస్ 1 ఉంది, అటు షిఫ్ట్ అయితే ప్లస్ 1 అవుతుంది. సో ఇప్పుడు మనకి కావాల్సింది x. సో ఈ x డినామినేటర్ ఉన్న x ని తీసుకొచ్చి ఈ మొత్తం టోటల్ టర్మ్ ని కనుక మనం ఇలా లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే మనకి ఎక్స్ప్రెషన్ ఎలా వస్తుంది, x ఈక్వల్స్ టు r బై స్క్వేర్ రూట్ ఆఫ్ m2 బై m1 ప్లస్ 1. సో ఇది x అనేది అంటే స్మాలర్ మాస్ బాడీ నుంచి నల్ పాయింట్ కి ఉండే డిస్టెన్స్. సో x is the distance from the smaller mass. ఇది స్మాలర్ మాస్ బాడీ నుంచి నల్ పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఎగ్జిస్ట్ అవుతుంది అనేది ఒక షార్ట్ కట్ ఫార్ములా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనం న్యూమరికల్ సాల్వ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. సో m1 m2 మాస్ బాడీ డీటెయిల్స్ ఇస్తారు, ఆ రెండు మాస్ బాడీస్ ఇంత డిస్టెన్స్ లో ఉన్నాయని చెప్తారు. మనం ఒక జస్ట్ ఒక షార్ట్ కట్ లో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. సో 2 masses 2 kg 8 kg are 12 centimeter apart. Find the distance of point where net gravitational force is 0 from the smaller mass. Means null point గురించి అడుగుతున్నారు. సో ఇచ్చిన డేటాకి మనకు ఫార్ములా x ఈక్వల్స్ టు r బై స్క్వేర్ రూట్ ఆఫ్ m2 బై m1 ప్లస్ 1. సో వీటిని మనం సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. బట్ ఫస్ట్ డేటా క్లియర్ గా కనుక రాస్తే సొల్యూషన్ గివెన్ m1 2 kg m2 8 kg r 12 centimeters. ఇది కేజీలో ఉంది, ఇది డిస్టెన్స్ అనేది సెంటీమీటర్ లో ఉంది. సో ఇక్కడ మన సెంటీమీటర్ యాజ్ ఇట్ ఈస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x వాల్యూ కూడా సెంటీమీటర్ లోనే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ రూట్ లో మాస్ బై మాస్ వచ్చింది, గెట్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇది సెంటీమీటర్ అయితే వాల్యూ సెంటీమీటర్ లో వస్తుంది, ఇది మీటర్ లో మారిస్తే ఇది మీటర్ లో వస్తుంది. సో యాజ్ యూజువల్ గా సెంటీమీటర్ లో కనుక ఉంచి సబ్స్టిట్యూట్ చేసేస్తే ఈ r ప్లేస్ లో 12 బై m2 అంటే 8, m1 వాల్యూ 2 ప్లస్ 1. సో ఈ 2 8 ని 4 టైమ్స్ డివైడ్ చేస్తుంది, రూట్ 4 అంటే మనకు 2 అవుతుంది కాబట్టి సో 12 బై 2 ప్లస్ 1 అవుతుంది డినామినేటర్. సో 2 ప్లస్ 1 3 కాబట్టి 12 బై 3 నథింగ్ బట్ 4. సో ఆన్సర్ 4 సెంటీమీటర్ అవుతుంది. నెక్స్ట్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. సో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ బిట్వీన్ టూ మాసివ్ బాడీస్ ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ టూ మాసెస్ ఎలా డిఫైన్ చేశారంటే ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ దీస్ టూ మాసెస్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు దేర్ రెస్పెక్టివ్ ప్లేసెస్. సో ఇది క్లియర్ గా అర్థం అవడం కోసం ముందు డయాగ్రామ్ కన్సిడర్ చేద్దాం. సో టూ మాసివ్ బాడీస్ ఫర్ ఎగ్జాంపుల్ m1 m2 ఇలా ఫిక్స్డ్ ప్లేస్ లో అరేంజ్ చేయడానికి ఎంత వర్క్ డన్ అయితే జరిగిందో ఆ వర్క్ డన్ ని ఆ రెండు మాసివ్ బాడీస్ మధ్య గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీగా డిఫైన్ చేశారు. సో ఇప్పుడు మనకి గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీకి ఒక ఎక్స్ప్రెషన్ కావాలి, అది ఏ పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుందో తెలియాలంటే మనం వర్క్ డన్ కి ఒక ఎక్స్ప్రెషన్ కనుక డిజైన్ చేసేస్తే ఆ వర్క్ డన్ ఎక్స్ప్రెషన్ మనకి గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అయిపోతుంది. సో అందుకోసం ఒక m1 మాసివ్ బాడీని ఫర్ ఎగ్జాంపుల్ O అనే పాయింట్ దగ్గర ఫిక్స్ చేసిన తర్వాత m2 మాసివ్ బాడీని ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి మూవ్ చేసుకుంటూ ఫర్ ఎగ్జాంపుల్ P అనే పాయింట్ దగ్గర ప్లేస్ చేశారు అనుకుందాం. ఇలా వీటిని ప్లేస్ చేయడానికి జరిగిన వర్క్ డన్నే మనం గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మొత్తం ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి P పాయింట్ వరకు మూవ్ చేయడానికి టోటల్ వర్క్ డన్ అయితే ఈ మిడిల్ లో A నుంచి B వరకు dx అనే స్మాల్ డిస్టెన్స్ మూవ్ అవడానికి వర్క్ డన్ స్మాల్ dw అనుకుందాం. సో ఇలా ఈ స్మాల్ డిస్టెన్స్ మూవ్ అవడానికి వర్క్ డన్ dw అనుకుంటే మొత్తం మూవ్ అవడానికి మనకి వర్క్ డన్ కావాలంటే ఇంటిగ్రేట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మ్యాథమెటికల్ టూల్ యూజ్ చేసిన ఇంటిగ్రేషన్ అనేది. సో మిడిల్ లో నేను కొంత క్లారిటీ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఇంటిగ్రేషన్ అనే మ్యాథమెటికల్ టూల్ మనం యూజ్ చేస్తాం ఈ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ రావడం కోసం. సో అందుకోసం ఫస్ట్ A నుంచి B కి మూవ్ అవడానికి F అనే ఫోర్స్ కంటిన్యూస్ గా యాక్ట్ అవుతుంది అనుకుందాం. సో ఇప్పుడు ఏ దగ్గర ఇలా ఉన్నప్పుడు ఇది ఇన్ఫైనైటెసిమల్లీ వెరీ స్మాల్ అంటే
ఈ ఓ అనే పాయింట్ దగ్గర నుంచి ఏకి బికి ఆల్మోస్ట్ డిస్టెన్స్ అనేది అప్రాక్సిమేట్గా ఎక్స్ అనుకుందాం. అంటే ఈ ఎక్స్ వాల్యూలో వేరియేషన్ రానంత స్మాల్ డిస్టెన్స్ అని మనం కన్సిడర్ చేసుకుంటే అప్పుడు అది ఆ లెంత్ ఎలిమెంట్ డిఎక్స్ లెంత్ ఎలిమెంట్ అనేది ఈ ఓ అనే పాయింట్ నుంచి ఎక్స్ డిస్టెన్స్లో ఉంది. సో అప్పుడు ఈ M2 మాసు బాడీ ఇక్కడ ఉన్నప్పుడు ఈ M1 M2 మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ అనేది F. సో అప్పుడు మనం ఈ విధంగా వర్క్ డన్ ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇక్కడ ఏ అనే పాయింట్ దగ్గర కనుక ఈ మాసు బాడీ ఉంది, M2 మాసు బాడీ ఉంది అనుకుంటే అది x డిస్టెన్స్ లో ఉందని అనుకుంటే ఆ రెండింటి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ అనేది gm1m2/x². సో ఫర్దర్ యాక్సిలరేషన్ అనేది ఇవ్వకుండా కంటిన్యూస్ గా మూవ్ చేసుకుంటూ p అనే పాయింట్ దగ్గర మనం ఇంట్రడ్యూస్ చేసాం. p అనే పాయింట్ దగ్గర సో దానికి వర్క్ డన్ కావాలంటే ఫస్ట్ a నుంచి b కి వర్క్ డన్. సో వర్క్ డన్ స్మాల్ dw అని అనుకుంటే దాన్ని మనం f బార్ డాట్ dr బార్ ఆర్ dx బార్. ఇక్కడ డాట్ ప్రొడక్ట్ బిట్వీన్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అనేది మనకు వర్క్ డన్. ఇప్పుడు ఆ డాట్ ప్రొడక్ట్ ని మనం ఎఫ్ డిఎక్స్ కాస్ థీటా అని చెప్పేసి మెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్ లో యాజ్ వెల్ యాజ్ ఫోర్స్ కూడా అదే డైరెక్షన్ లో. సో అప్పుడు మనకి కాస్ థీటా అనేది 0 అవుతుంది, అంటే dw ఈక్వల్స్ టు ఎఫ్ డిఎక్స్ అవుతుంది. సో సింపుల్ గా డైరెక్ట్ గా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అనేది వర్క్ డన్ అని చెప్పేసి చెప్పేయచ్చు. సో వెక్టార్ నోటేషన్ కూడా మనం కంప్లీట్ గా అనలైజ్ చేసినట్టుగా రిప్రజెంటేషన్. సో గ్రావిటేషనల్ ఫోర్స్ టువర్డ్స్ m1, డిస్ప్లేస్మెంట్ కూడా టువర్డ్స్ m1. సో రెండు సేమ్ డైరెక్షన్ కాబట్టి యాంగిల్ థీటా 0 అయింది. సో కాస్ 0 1 కాబట్టి ఎఫ్ డిఎక్స్. సో ఇది dw అనేది స్మాల్ వర్క్ డన్ టు మూవ్ బిట్వీన్ ఏ అండ్ బి. కానీ ఇన్ఫైనైట్ నుంచి పి పాయింట్ వరకు మూవ్ అవ్వాలి అంటే మనకు టోటల్ వర్క్ డన్ కావాలి. సో ఆ టోటల్ వర్క్ డన్ w అనుకుంటే సో వర్క్ డన్ కోసం ఫోర్స్ ఎఫ్ ఇంటూ డిఎక్స్ లో మనం ఫోర్స్ వాల్యూ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే gm1m2/x² అవుతుంది. సో dw స్మాల్ వర్క్ డన్ టు మూవ్ ఫ్రమ్ ఏ టు బి మనకి dw అవుతుంది. మొత్తం వర్క్ డన్ కావాలంటే ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇంటిగ్రేట్ చేస్తే టోటల్ వర్క్ డన్ వస్తుంది. సో టోటల్ వర్క్ డన్ w ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ dw. సో అది మన ఇంటిగ్రేషన్ అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి ఒక పర్టికులర్ డిస్టెన్స్ లో రెండు మాసెస్ ని మనం ఫిక్స్డ్ డిస్టెన్స్ లో అరేంజ్ చేయడానికి జరిగే వర్క్ డన్ పొటెన్షియల్ ఎనర్జీ. మనకు పొటెన్షియల్ ఎనర్జీ కావాలి కాబట్టి వర్క్ డన్ సాల్వ్ చేస్తున్నాం. ఆ వర్క్ డన్ మనకి పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది. సో దీన్ని మనం ఫర్దర్ సాల్వ్ చేయడానికి మ్యాథమెటికల్ టూల్ యూజ్ చేద్దాం, ఇంటిగ్రేషన్. సో అందుకోసం ఇంటిగ్రేషన్ ఫార్ములా x పవర్ n dx, అది x పవర్ n+1/n+1. ఇది మనకి ఎంపీసీ మ్యాథ్స్ సిలబస్ లో ఇది ఇంపార్టెంట్ టాపిక్ ఇంటిగ్రేషన్ లో. సో ఈ ఫార్ములా బైపీసీ వాళ్ళు అయితే దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సిమిలర్లీ డిఫరెన్షియేషన్ కూడా. సో x పవర్ n డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ x n x పవర్ n-1 ఇది మనకి డిఫరెన్షియేషన్ ఫార్ములా. ఈ రెండు ఫార్ములాస్ కూడా మనకి ఫిజిక్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి, కొన్ని డెరివేషన్స్ ని సింపుల్ గా సాల్వ్ చేయడానికి ఇవి యూజ్ అవుతాయి. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ టూల్ ని నేను ఇది సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తాను. సో అందుకోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. x² ని ఇంటిగ్రేట్ చేస్తే సో ఇంటిగ్రల్ x² dx. ఇక్కడ x పవర్ n ఉంటే అది మనకి పవర్ లో n+1 అయింది, డినామినేటర్ లో n+1 అయింది. కానీ ఇక్కడ x పవర్ 2 సో అంటే పవర్ +1 అలాగే డినామినేటర్ లో పవర్ వాల్యూ +1. సో x² మనకి x ఇంటిగ్రేట్ చేస్తే x పవర్ 2+1 బై డినామినేటర్ లో 2+1. సో x³ 3 అవుతుంది. ఇదే x పవర్ -2 అయితే అది కూడా వచ్చింది ఎగ్జాంపుల్. సో ఇంటిగ్రల్ x పవర్ -2 dx. సో ఇక్కడ 2 ఉంటే 2+1 అయింది, ఇక్కడ -2 ఉంటే -2+1. సో అకార్డింగ్ టు ద ఫార్ములా x పవర్ n ఇంటిగ్రేట్ చేస్తే x పవర్ n+1 అయింది. సో ఇక్కడ x పవర్ -2 ఉంది కాబట్టి x పవర్ -2+1 బై డినామినేటర్ కూడా -2+1. సో ఇక్కడ x పవర్ -2+1 మనకి x పవర్ -1 అవుతుంది. అలాగే డినామినేటర్ లో కూడా -2+1 -1 అవుతుంది. సో -1 ని మనం యాజ్ యూజువల్ గా -1 అని చెప్పేసి రాస్తే సో మైనస్ న్యూమరేటర్ లో ఉన్న డినామినేటర్ లో ఉన్న ఒకటే. సో కాబట్టి న్యూమరేటర్ లో రాస్తే -1 బై ఇక్కడ x పవర్ -1 డినామినేటర్ లో x పవర్ 1 గా రాయొచ్చు. సో మనకి ఫైనల్ గా సింపుల్ గా ఎక్స్ప్రెషన్ మనకి -1/x అవుతుంది. అంటే ఇంటిగ్రల్ x పవర్ -2 dx అనేది మనకి -1/x, అంటే x పవర్ -2 ఇంటిగ్రేట్ చేస్తే మనకి -1/x అవుతుంది. సో దీన్ని మనం ఇక్కడ యూజ్ చేద్దాం.
సో ఇక్కడ మనకి x పవర్ -2 లేదు. సో కానీ డినామినేటర్లో x² ఉంది. ఇది మనం న్యూమరేటర్ తీసుకెళ్తే x పవర్ -2 అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ gm1 m2 అనేవి కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేషన్ నుంచి మనం బయట రాస్తే ఇంటిగ్రేషన్ అనేది ఓన్లీ వేరియబుల్కి చేస్తాం. సో gm1 m2 కాన్స్టెంట్. సో ఇంటిగ్రల్ ఇన్ఫినిటీ టు r. సో ఇక్కడ డినామినేటర్లో ఉన్న x పవర్ 2ని న్యూమరేటర్కి తీసుకెళ్తే x పవర్ -2 ఇంటూ dx. నౌ దీన్ని మనం ఇంటిగ్రేట్ చేస్తే మనకి -1/x వస్తుంది. సో అది కనుక సబ్స్టిట్యూట్ చేస్తే సో మైనస్ సెపరేట్గా బయట రాశాను -gm1 m2 ఇంటూ సో ఇంటిగ్రేట్ చేస్తే మనకి -1/x మైనస్ బయట రాసాం కాబట్టి ఓన్లీ 1/x విత్ ద లిమిట్స్ ఇన్ఫినిటీ టు r. సో ఇప్పుడు ఇలా లిమిట్స్ ఉన్నప్పుడు మనం లిమిట్స్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ x, ఆ తర్వాత లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 1/x ప్లేస్లో r, సో 1/r మైనస్ నెక్స్ట్ x ప్లేస్లో ఇన్ఫినిటీ. మనకు తెలుసు 1/∞ అనేది 0. సో కాబట్టి మనకి రిజల్టెంట్ ఫైనల్ ఎక్స్ప్రెషన్ -gm1 m2 బై, సో ఇక్కడ మనం 1/r ఉంది, 1/∞ 0 అయిపోయింది కాబట్టి ఓన్లీ 1/r. సో కాబట్టి డినామినేటర్లో r అంటే ఈ వర్క్ డన్ ఈక్వల్స్ టు -gm1 m2 by r. So work done is stored in the particle as its gravitational potential energy. So then మనం u గా అనుకుంటే సో gravitational potential energy u ఈక్వల్స్ టు మనం సింపుల్ గా -gm1 m2 by r అని చెప్పేసి మెన్షన్ చేయొచ్చు. సో వర్క్ డన్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈ పొటెన్షియల్ ఎనర్జీ అనేది 2 పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుందండి. మాసెస్ ఆఫ్ ది బాడీస్, ఇంకోటి డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో డిస్టెన్స్ అనేది పెరిగితే పొటెన్షియల్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. మాసెస్ అనేది హెవీ అయితే వాటి మధ్య పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అనేది మనం ఈ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ద్వారా క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ ఎస్కేప్ వెలాసిటీ. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇన్ ఫిజిక్స్, ఇన్ గ్రావిటేషన్ ఇన్ పర్టికులర్లీ. సో ఇదేంటంటే పలాయన వేగం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లానెట్ నుంచి కంప్లీట్గా ఒక పార్టికల్ ఎస్కేప్ అయిపోవాలి అంటే ఎంత వెలాసిటీ ఉండాలి. సో ఇప్పుడు ఏదైనా మీరు పార్టికల్ని విసిరారు అనుకోండి, తిరిగి మళ్ళీ ఎర్త్ సర్ఫేస్ మీదకి వస్తుంది. ఇలా ఎర్త్ సర్ఫేస్ మీదకి రాకుండా మనం ఎంత వెలాసిటీతో విసిరాలి, దాన్ని మనం ఎస్కేప్ అంటే కంప్లీట్గా ఎస్కేప్ అయి వెళ్ళిపోవాలి గ్రావిటేషనల్ ఫీల్డ్ నుంచి. ఆ ప్లానెట్ గ్రావిటేషనల్ ఫీల్డ్ నుంచి ఎస్కేప్ అయి వెళ్ళిపోవడానికి కావాల్సిన వెలాసిటీ ఎస్కేప్ వెలాసిటీ. సో అది మనం డెఫినేషన్ చూస్తే ద మినిమం వెలాసిటీ రిక్వైర్డ్. సో అంతకన్నా ఎక్కువ వెలాసిటీ విసినా వెళ్ళిపోతుంది, బట్ మినిమం కావాల్సిన వెలాసిటీ ఫర్ ఏ ప్రొజెక్టైల్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ప్లానెట్ from gravitational influence of the planet is called escape velocity of that planet. అది ఒక ఎక్స్ప్రెషన్ గా కనుక డెరైవ్ చేద్దాం అనుకుంటే, అంటే ఎస్కేప్ వెలాసిటీ ఏ పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుంది, ఒక పర్టికులర్ ప్లానెట్ కి ఎస్కేప్ వెలాసిటీ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎర్త్ కి ఎస్కేప్ వెలాసిటీ ఎంత డెరైవ్ చేయాలి అంటే, ఒక వాల్యూని మనం ఐడెంటిఫై చేయాలి అంటే అది ఏ పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుందో ఆ పారామీటర్స్ తో ఒక ఈక్వేషన్ కనుక రాబడితే ఆ ఈక్వేషన్ నుంచి మనం ఈజీగా ఎస్కేప్ వెలాసిటీ ఎంత అనేది చెప్పేయచ్చు. సో అందుకోసం ప్లానెట్ కన్సిడర్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లానెట్ మాస్ m. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ మీద ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ m మాస్ బాడీ ఉంది. దాన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ మినిమం వెలాసిటీతో త్రో చేస్తే సో అది ఎస్కేప్ వెలాసిటీ ఇంకా ఎర్త్ సర్ఫేస్ నుంచి బయటకు రాలేదు, ఇంకా ఎర్త్ సర్ఫేస్ మీదకి ఇంకా రిటర్న్ రాలేదు అనుకుందాం. సో ఆ వెలాసిటీ ఎస్కేప్ వెలాసిటీ. అంటే ఈ ఎర్త్ సర్ఫేస్ మీద రెస్ట్ లో ఉన్నప్పుడు దీనికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. సో పొటెన్షియల్ ఎనర్జీ ఆల్రెడీ మనం జస్ట్ ఇప్పుడే మనం డెరైవ్ చేసాం, అది నెగిటివ్ వాల్యూ. సో దానికి మనం కైనెటిక్ అనేది ఒక పాజిటివ్ వాల్యూ అప్లై చేస్తే నెట్ ఎనర్జీ అనేది 0 అయిపోతే ఇంకా ఈ ప్లానెట్ మీద దానికి ఎటువంటి ఎనర్జీ అనేది ఉండదంటే ఈ ప్లానెట్ నుంచి అది ఎస్కేప్ అయి వెళ్ళిపోయినట్టే. అంటే మనం సింపుల్ మ్యాథమెటికల్ గా పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ 0. సో ఇక్కడ రెస్ట్ లో ఉన్నప్పుడు ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, సో అది మైనస్ వాల్యూగా ఉంటుంది. కానీ మనం కైనెటిక్ ఎనర్జీ అప్లై చేస్తే మొత్తం టోటల్ 0 అయిపోతుంది. లేదా దీన్ని మనం ఇంకోలా కూడా అనలైజ్ చేయొచ్చు. సో కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్స్ టు మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ. అంటే ఎంతైతే రెస్ట్ లో ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఉందో అంత కైనెటిక్ ఎనర్జీ ఇచ్చి మొత్తం నెట్ న్యూట్రల్ చేసేస్తే కనుక ఇంకా అది ప్లానెట్ సర్ఫేస్ మీదకి రిటర్న్ రాదు. సో ఆ వెలాసిటీని మనం ఎస్కేప్ వెలాసిటీ అంటాం. సో ఆ కైనెటిక్ ఎనర్జీ విత్ ఎస్కేప్ వెలాసిటీ మనం ½ mv², సో అలా రాయొచ్చు, ½ m × v². కానీ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ బిట్వీన్ ద 2 మాసివ్ బాడీస్ ఇది నెగిటివ్ వాల్యూ. సో మైనస్ ఆఫ్, సో పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ వాల్యూ కాబట్టి -gmm/r². ఇక్కడ మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్ అయిపోతుంది, యాజ్ వెల్ యాజ్ m క్యాన్సిల్ అయిపోతే 2ని లెఫ్ట్ సైడ్ కనుక షిఫ్ట్ చేస్తే మనకు ఓన్లీ ve². మనకి ఎస్కేప్ వెలాసిటీ కావాలి, సో అందుకోసం ve² లెఫ్ట్ సైడ్ నుంచి మిగతా టర్మ్స్ అటు తీసుకెళ్ళిపోతే, అంటే 2ని అటు తీసుకెళ్ళిపోతే
సో ఈ ఈక్వేషన్లో బోత్ సైడ్స్ మాసెస్ గెట్ క్యాన్సిల్ చేస్తే 2ని రైట్ సైడ్ కనుక షిఫ్ట్ చేస్తే మనకి v స్క్వేర్ ఈక్వల్స్ టు 2gm/r వస్తుంది. సో ఇప్పుడు v స్క్వేర్లో స్క్వేర్ని కనుక రైట్ సైడ్ కనుక షిఫ్ట్ చేస్తే ఓన్లీ ఎస్కేప్ వెలాసిటీ VE ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gm/r అని చెప్పేసి వస్తుంది. సో ఇది ఎస్కేప్ వెలాసిటీ ఎక్స్ప్రెషన్ జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ అండ్ రేడియస్ ఆఫ్ ది ప్లానెట్. సో ఈ ఈక్వేషన్ ద్వారా ఎస్కేప్ వెలాసిటీ అనేది ప్లానెట్ యొక్క మాస్ మీద, ప్లానెట్ యొక్క రేడియస్ మీద డిపెండ్ అవుతుందని చెప్పేసి తెలుస్తుంది. సో ఇదే ఎస్కేప్ వెలాసిటీని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీలో కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ ఈ ఈక్వేషన్లో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని మనం తీసుకురావడం కోసం, ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కోసం ఈ రూట్ లోపల ఆర్తో మల్టిప్లై చేసి ఆర్తో డివైడ్ బై చేయొచ్చు. సో అలా చేస్తే ఇక్కడ ఆర్తో కనుక డివైడ్ బై చేస్తే మనకి ఇంటూ ఆర్, డినామినేటర్లో r ఇంటూ ఆర్ స్క్వేర్ అయింది. ఇప్పుడు ఇక్కడ gm/r². సో gm/r అనేది రేడియస్ ఆఫ్ ది ప్లానెట్ కాబట్టి సో g అనేది gm/r² అవుతుంది. సో gm/r² అనేది మనకి g అని ఆల్రెడీ మనం డెరైవ్ చేసాం కాబట్టి సో దీని ప్లేస్లో మనం gని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఎస్కేప్ వెలాసిటీ VE ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gr. సో ఈ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి మనం ఈజీగా ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ది ప్లానెట్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎర్త్కే g యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ తెలుసు 9.8 m/s² యాజ్ వెల్ యాజ్ r రేడియస్ ఆఫ్ ది ఎర్త్ అది 6400 కిలోమీటర్స్. ఆ వాల్యూస్ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే సో g వాల్యూ 9.8 m/s² యాజ్ వెల్ యాజ్ r రేడియస్ 6.4 × 10⁶ మీటర్స్. సో కిలోమీటర్లో అయితే 6400 కిలోమీటర్స్. సో మీటర్స్లో కనుకైతే 6.4 × 10⁶. ఈ రెండు వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిజల్టెంట్ VE ఎస్కేప్ వెలాసిటీ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 × g వాల్యూ అండ్ యాజ్ వెల్ యాజ్ r వాల్యూ. సో దీన్ని కనుక సింప్లిఫై చేస్తే మనకి ఫైనల్గా ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఎస్కేప్ వెలాసిటీ 11.2 km/s అని చెప్పేసి వస్తుంది. సో ఇదే ఎస్కేప్ వెలాసిటీ. అంటే ఏ పార్టికల్ అయినా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డైరెక్షన్ మనం ఒక పార్టికల్ కనుక త్రో చేస్తే అంటే యాజ్ ఎ ప్రొజెక్టైల్ అంటే అదర్ దాన్ 90 degrees యాంగిల్తో మనం ఏ పార్టికల్ అయినా ప్రొజెక్ట్ చేస్తే మనం ప్రొజెక్టైల్ అని చెప్పేసి అంటాం. సో ఎర్త్ సర్ఫేస్ నుంచి పర్టికులర్ యాంగిల్ చేస్తూ మనం ఏ బాడీని కనుక మనం 11.2 km/s వెలాసిటీ ప్రొజెక్ట్ చేస్తే అది తిరిగి ఎర్త్ సర్ఫేస్ మీదకి రాదు. ఆ వెలాసిటీ ఎస్కేప్ వెలాసిటీ 11.2 km/s. నెక్స్ట్ ఈ ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ అట్ ఎ సర్టెన్ హైట్ మీన్స్ అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ప్లానెట్. సో ఇది సర్ఫేస్ మీద, ప్లానెట్ సర్ఫేస్ మీద, ఎర్త్ సర్ఫేస్ మీద మనం ఐడెంటిఫై చేసాం. అదే పర్టికులర్ హైట్లో మనకు కావాలి అంటే ఆల్రెడీ పర్టికులర్ హైట్లో ఉన్నాం, అక్కడి నుంచి త్రో చేయాలంటే అంత వెలాసిటీ అవసరం లేదు, ఎందుకంటే పొటెన్షియల్ అనేది తగ్గిపోతుంది. సో కాబట్టి తక్కువ వెలాసిటీ సరిపోతుంది. సో అందుకోసం సో ఎస్కేప్ వెలాసిటీ మనం డెరైవ్ చేసిన ఫార్ములాస్ మనకి రెండు ఉన్నాయి, ఒకటి ఇన్ టర్మ్స్ ఆఫ్ g, ఇంకోటి g లేకుండా. సో ఇప్పుడు ఈ రెండిట్లో r అనేది రేడియస్ అంటే పార్టికల్ నుంచి ఎర్త్ సెంటర్కి, ప్లానెట్ సెంటర్కి ఉండే డిస్టెన్స్. సో ఇప్పుడు అలా కాకుండా పర్టికులర్ హైట్లో ఉంటే కనుక మనకి డిస్టెన్స్ అనేది వేరే. సో ఎట్ పర్టికులర్ హైట్ అప్పుడు డిస్టెన్స్ మనం r+h, సెంటర్ నుంచి ఆ పార్టికల్కి ఉండే డిస్టెన్స్ మనకి r+h అవుతుంది. సో అప్పుడు మనకి ఎస్కేప్ వెలాసిటీ ఫార్ములా మారిపోతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ r+h సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎస్కేప్ వెలాసిటీ VE ఈక్వల్స్ టు సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2gm/r ప్లస్లో r+h విచ్ ఇస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh ఇంటూ r+h. ఇక్కడ gh అని ఎందుకు ఇండికేట్ చేస్తున్నామంటే ఎట్ అ పర్టికులర్ హైట్ g వాల్యూ మారిపోతుంది. ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ g, ఎట్ అ పర్టికులర్ హైట్ gh అండ్ డిస్టెన్స్ r+h కాబట్టి సో r ప్లస్లో r+h. ఇది ఎట్ అ పర్టికులర్ హైట్లో ఎస్కేప్ వెలాసిటీ. నెక్స్ట్ ఆర్బిటల్ వెలాసిటీ, తెలుగులో కక్ష వేగం. సో ఏదన్నా ఒక ప్లానెట్ కంటిన్యూస్గా సన్ చుట్టూ రివాల్వ్ అవ్వాలన్నా లేదా ఏదో ఒక ప్లానెట్ చుట్టూ ఏదన్నా ఒక పర్టికులర్ న్యాచురల్ శాటిలైట్ లేదా ఆర్టిఫిషియల్ శాటిలైట్ రివాల్వ్ అవ్వాలన్నా దానికి కావాల్సిన వెలాసిటీని మనం ఆర్బిటల్ వెలాసిటీ అని చెప్పేసి అంటాం. అంటే కంటిన్యూస్గా ఒక ఫిక్స్డ్ ఆర్బిట్లో రివాల్వ్ అవ్వడానికి. సో అలా ఫిక్స్డ్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతున్న వెలాసిటీనే మనం ఆర్బిటల్ వెలాసిటీ అని చెప్పేసి అంటాం. అలా రివాల్వ్ అవుతున్న బాడీకి ఉండే వెలాసిటీని. సో డెఫినేషన్ ప్రకారం చూస్తే ఇక్కడ చూడండి, ఎర్త్ చుట్టూ ఒక శాటిలైట్ రివాల్వ్ అవుతుంది ఫర్ సపోజ్.
సో ఇలా కంటిన్యూస్ గా ఒక ఆర్బిట్ లో రివాల్వ్ అవుతుంది ఆ వెలాసిటీ ఆర్బిటల్ వెలాసిటీ. సో ఆర్బిటల్ వెలాసిటీ, సో డెఫినేషన్ ప్రకారంగా సో వెలాసిటీ ఆఫ్ ఎ సాటిలైట్ మూవింగ్ ఇన్ ద ఆర్బిట్ ఈజ్ ఆర్బిటల్ వెలాసిటీ. కక్షలో కదిలే ఉపగ్రహం యొక్క వేగాన్ని మనం కక్ష వేగం అని చెప్పేసి అంటాం. ఈ ఆర్బిటల్ వెలాసిటీకి ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేయడం కోసం ఒక ప్లానెట్ కన్సిడర్ చేసుకుందాం, ఎర్త్. సో ప్లానెట్ సరౌండింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాసు బాడీ ఎం అనే మాసు బాడీ కంటిన్యూస్ గా రివాల్వ్ అవుతుంది. సో ఇలా రివాల్వ్ అవ్వడానికి దానికి ఆర్బిటల్ వెలాసిటీ ఉండాలి. సో దాని వెలాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ V0 అనుకుందాం. ఎం మాసు బాడీ పర్టికులర్ హైట్ లో కంటిన్యూస్ గా రివాల్వ్ అవుతుంది ప్లానెట్ చుట్టూ. సో ఆ ప్లానెట్ ఎర్త్ యొక్క మాస్ ఎం అనుకుందాం, రేడియస్ ఆర్ అనుకుందాం. ఇది కంటిన్యూస్ గా ఇలా రివాల్వ్ అవ్వాలంటే కనుక ఇది ఒక కండిషన్ ని సాటిస్ఫై చేయాలి. ఏంటంటే ప్రతి పాయింట్ దగ్గర నెట్ ఫోర్స్ అనేది జీరో అవ్వాలి. అంటే సెంట్రిఫికల్ ఫోర్స్ సెంట్రిపెటల్ ఫోర్స్ రెండు బ్యాలెన్స్ అవ్వాలి. అంటే టువర్డ్స్ ద ఎర్త్ అట్రాక్టివ్ ఫోర్స్ అది సెంట్రిపెటల్ ఫోర్స్, డ్యూ టు ఇట్స్ వెలాసిటీ అవుట్వర్డ్ సెంట్రిఫికల్ ఫోర్స్ రెండు బ్యాలెన్స్ అవ్వాలి. సో అలా బ్యాలెన్స్ ఈక్వేషన్ మనం డిజైన్ చేయడం కోసం ఫస్ట్ ఈ ప్లానెట్ సెంటర్ నుంచి ఈ మాసు బాడీ ఉండే డిస్టెన్స్ ఆర్ అనుకుందాం. ఆ ఆర్ ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ది ఎర్త్ అండ్ హైట్ లో రాయొచ్చు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ అండ్ రిమైనింగ్ హైట్. సో ఆ డిస్టెన్స్ మనం ఆర్ ఈక్వల్స్ టు రేడియస్ ఆఫ్ ది సాటిలైట్ ఆర్ మాస్ బాడీ ఆర్ ప్లస్ హెచ్. ఇప్పుడు అక్కడ ఈ పొజిషన్ లో కంటిన్యూస్ గా రివాల్వ్ అవుతుందంటే సెంట్రిఫికల్ ఫోర్స్ సెంట్రిపెటల్ ఫోర్స్ రెండు బ్యాలెన్స్ అవ్వాలి. సో ఫస్ట్ సెంట్రిఫికల్ ఫోర్స్ చూద్దాం. సో అది డ్యూ టు ఇట్స్ వెలాసిటీ అది మనం mv²/r. సో ఇక్కడ ఉండే వెలాసిటీ మనం ఆర్బిటల్ వెలాసిటీ అంటున్నాం కాబట్టి నేను V0 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాను. ఇక్కడ 0 ఇండికేట్స్ ఆర్బిటల్. సో ఆర్బిటల్ వెలాసిటీ. సో mv0² అంటే r ప్లస్ హెచ్. సిమిలర్లీ ఈ ఫోర్స్ ని బ్యాలెన్స్ చేస్తూ అట్రాక్టివ్ ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ దాన్ని మనం సెంట్రిపెటల్ ఫోర్స్ గా డిజైన్ చేయొచ్చు. సో అది Gmm/r+h². సో ఈ రెండు ఫోర్సెస్ ఈక్వల్ అయితేనే ఈక్వల్ అండ్ ఆపోజిట్ గెట్ క్యాన్సిల్ అయ్యి కంటిన్యూస్ గా ఇది సర్కిల్ మోషన్ ఫాలో అవుతుంది. సెంట్రిఫికల్ ఫోర్స్ ఎక్కువైతే అవే ఫ్రమ్ ద ఎర్త్ వెళ్ళిపోతుంది, సెంట్రిపెటల్ ఫోర్స్ ఎక్కువైతే టువర్డ్ ద ఎర్త్ వచ్చేస్తుంది. సో అలా రాకుండా ఫిక్స్డ్ ఆర్బిట్ లో రివాల్వ్ అవుతుందంటే ఈ రెండు ఫోర్సెస్ అనేవి ఎగ్జాక్ట్ గా ఈక్వల్ అవ్వాలి. సో ఆ రెండు ఈక్వల్ అవుతున్నట్టు మనం ఈక్వేషన్ కనుక తీసుకొస్తే ఈ రెండు ఈక్వల్. సో ఇందులో మనకి బోత్ సైడ్స్ స్మాల్ m గెట్ క్యాన్సిల్, అలాగే r+h² గెట్ క్యాన్సిల్. సో వీటిని మనం క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ ఎక్స్ప్రెషన్ లో మనకి V0² ఈక్వల్స్ టు Gm/r+h. సో దీని నుంచి మనకి ఓన్లీ ఆర్బిటల్ వెలాసిటీ V0 కావాలంటే స్క్వేర్ ని రైట్ సైడ్ షిఫ్ట్ చేసేస్తే √Gm/r+h. సో ఇది ఆర్బిటల్ వెలాసిటీ ఎక్స్ప్రెషన్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ ది ప్లానెట్ అండ్ డిస్టెన్స్. సో దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ g లో కూడా డిజైన్ చేయొచ్చు. సో అందుకోసం ఇది ఆర్బిటల్ వెలాసిటీ ఎట్ ఎ పర్టికులర్ హైట్. సో ఈ ఎక్స్ప్రెషన్ నుంచి మనం ఒక పాయింట్ చెప్పొచ్చు, ఆర్బిటల్ వెలాసిటీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ ఆఫ్ ది సాటిలైట్. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ లో స్మాల్ m అనేది లేదు, గెట్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఏదన్నా పార్టికల్ లేదా సాటిలైట్ అనేది కంటిన్యూస్ గా ఎర్త్ చుట్టూ రివాల్వ్ అవ్వాలి అంటే ఎలాంటి మాసు బాడీ ఎంత మాసు బాడీనైనా సరే మనం పంపించవచ్చు. ఆ వెలాసిటీ అనేది ఆ రొటేట్ అయ్యే మాసు బాడీ సాటిలైట్ యొక్క మాస్ మీద డిపెండ్ అవ్వదు. ఇట్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ మాస్ ఆఫ్ ది ప్లానెట్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ద సాటిలైట్ అండ్ ప్లానెట్ అని చెప్పేసి మనకి ఎక్స్ప్రెషన్ ద్వారా తెలుస్తుంది. సో ఫర్దర్ మన ఇన్ టర్మ్స్ ఆఫ్ g తీసుకురావడం కోసం ఒక స్పెషల్ కేసుగా డిస్కస్ చేద్దాం. సో అందుకోసం ఫస్ట్ హైట్ అనేది వెరీ వెరీ స్మాల్ అనుకుందాం. అంటే ఎర్త్ సర్ఫేస్ కి నియర్ గా మూవ్ అవుతుంది సాటిలైట్. అంటే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ గా ఎర్త్ సర్ఫేస్ దగ్గరే రివాల్వ్ అవుతుంది అని అనుకుందాం. అంటే ఎర్త్ సర్ఫేస్ ని టచ్ చేయట్లేదు, సర్టెన్ స్మాల్ నెగ్లిజిబుల్ హైట్ లో ఉండి కంటిన్యూస్ గా రివాల్వ్ అవుతుంది. అలా రివాల్వ్ అవ్వాలి అంటే ఎంత వెలాసిటీ ఉండాలి? ఆర్బిటల్ వెలాసిటీ. సో h అప్రాక్సిమేట్లీ నెగ్లిజిబుల్ అని చెప్పేసి మనం నెగ్లెక్ట్ చేస్తే మనకు ఆర్బిటల్ వెలాసిటీ ఈక్వల్స్ టు √Gm/r వస్తుంది. సో ఫర్దర్ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ g ని ఇంట్రడ్యూస్ చేయడం కోసం ఈ రూట్ లో r తో మల్టిప్లై చేశాను, r తో డివైడ్ బై చేశాను. సో అలా చేస్తే మనకి డినామినేటర్ లో r² వస్తుంది. సో అప్పుడు మొత్తం టోటల్ ఎక్స్ప్రెషన్ √Gm/r². సో Gm/r² అనేది స్మాల్ g ఇంటూ r. సో
ఈ gm/r² ప్లేస్లో స్మాల్ g కనుక మనం ఇంట్రడ్యూస్ చేస్తే సో మనకి ఆర్బిటల్ వెలాసిటీ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ gr. సో ఆర్బిటల్ వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండ్ రేడియస్. సో ఇది ఆర్బిటల్ వెలాసిటీ at the surface of the earth or planet. సో ఇప్పుడు ఎర్త్ ఈ వాల్యూస్ రెండింటిని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే అప్రాక్సిమేట్గా ఇది 8 km/s వస్తుంది ఆర్బిటల్ వెలాసిటీ. నెక్స్ట్ ఎస్కేప్ వెలాసిటీ ఎక్స్ప్రెషన్ మనకు ఆల్రెడీ తెలుసు, అది VE ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gr. సో ఈ ఈక్వేషన్ ఇప్పుడు ఆర్బిటల్ వెలాసిటీ రెండింటిని కంపేర్ చేస్తే రెండింటి మధ్య ఈజీగా ఒక రిలేషన్ తీసుకురావచ్చు. సో ఇప్పుడు ఇందులో దీన్ని √2√gr అనేది సెపరేట్గా కనుక రాయగలిగితే అప్పుడు √2 × gr, √2 × √gr. సో √gr అంటే ఆర్బిటల్ వెలాసిటీ. సో ఎస్కేప్ వెలాసిటీ ఈక్వల్స్ టు √2 × ఆర్బిటల్ వెలాసిటీ. సో ఇలా మనకి ఎస్కేప్ వెలాసిటీకి ఆర్బిటల్ వెలాసిటీకి మధ్య రిలేషన్. సో దీన్ని బట్టి మనకి క్లియర్గా తెలుసు ఎస్కేప్ వెలాసిటీ అనేది ఆర్బిటల్ వెలాసిటీ కన్నా ఎక్కువ. సో escape velocity is greater than orbital. Next, artificial satellite. So artificial satellite గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ what is the satellite? So satellite means it is an object that moves around a large object. So ఏదన్నా ఒక స్మాల్ మాసివ్ బాడీ హెవియర్ ఆబ్జెక్ట్ చుట్టూ కంటిన్యూస్ గా కనుక రివాల్వ్ అవుతుంటే దాన్ని మనం సాటిలైట్ అని చెప్పేసి అంటాం. ఎగ్జాంపుల్, ఎర్త్ కంటిన్యూస్ గా సన్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. సో కాబట్టి ఎర్త్ ఇస్ ఎ సాటిలైట్. సో బికాస్ ఇట్ ఈస్ మూవ్స్ అరౌండ్ ద సన్. సో మూన్ కూడా ఎర్త్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. సో ద మూన్ ఈజ్ ఎ సాటిలైట్ బికాస్ ఇట్ మూవ్స్ అరౌండ్ ద ఎర్త్. సో ఇక్కడ మూన్ ఎర్త్ రెండు కూడా మనకి సాటిలైట్స్ అవుతాయి. సో ఎర్త్ అండ్ మూన్ ఆర్ కాల్డ్ న్యాచురల్ సాటిలైట్స్. సో మూన్ ఈజ్ ద న్యాచురల్ సాటిలైట్ టు ద ఎర్త్. ఇప్పుడు న్యాచురల్ గా అది ఎగ్జిస్ట్ అయ్యి ఉంది కాబట్టి న్యాచురల్ సాటిలైట్ అన్నాం. అలా కాకుండా మనం ఒక ఆబ్జెక్ట్ ని డిజైన్ చేసి అది ఎర్త్ చుట్టూ కంటిన్యూస్ గా ఒక ఫిక్స్డ్ ఆర్బిట్ లో రివాల్వ్ అయ్యేలా చేస్తే కనుక దాన్ని మనం ఆర్టిఫిషియల్ సాటిలైట్ అని చెప్పేసి అంటాం. సో ఆర్టిఫిషియల్ సాటిలైట్స్ ఆర్ man-made bodies that revolve around the earth. They are used for multi-purpose like communication, weather forecasting, remote sensing, etc. So మన ఇండియా ఈ సాటిలైట్ టెక్నాలజీలో వెరీ స్ట్రాంగ్. సో జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఎట్ ఏ టైం 104 సాటిలైట్స్ ని ఒక సింగిల్ రాకెట్ తో మనం లాంచ్ చేసి మన సత్తాన్ని మనం చూపించాం. కమ్యూనికేషన్ లో, జియో స్టేషనరీ సాటిలైట్ లాంచ్ చేయడంలో, పోలార్ సాటిలైట్ లాంచ్ చేయడంలో మనం అడ్వాన్స్డ్ లో ఉన్నాం రిమైనింగ్ మెనీ కంట్రీస్ తో కంపేర్ చేస్తే. సో చాలా కంట్రీస్ హై అమౌంట్ స్పెండ్ చేసి రాకెట్ సాటిలైట్స్ అనేది లాంచ్ చేస్తుంటే మనం డెడ్ చిప్ గా లాంచ్ చేసి మిగతా వాళ్ళందరికీ కూడా ఒక ఐకాన్ గా ఉన్నాం. ఓకే, సో వాటి డీటెయిల్స్ మనం చూద్దాం. సో ఈ ఆర్టిఫిషియల్ సాటిలైట్స్ గురించి మనం తెలుసుకునే ముందు ఫస్ట్ సాటిలైట్స్ లో డిఫరెంట్ టైప్స్ చూద్దాం. జియో స్టేషనరీ సాటిలైట్, అనదర్ వన్ పోలార్ సాటిలైట్. సో ఇవి సాటిలైట్, కానీ వీటిని మనం ఒక పర్టికులర్ ప్లేస్ లో ప్లేస్ చేయడానికి వెహికల్స్ కావాలి. సో వెహికల్స్ ని మనం GSLV అని చెప్పేసి అంటాం, అంటే జియో సింక్రనస్ సాటిలైట్ లాంచ్ వెహికల్. PSLV అంటే పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్. సో పోలార్ సాటిలైట్స్ కి వెహికల్ ఉంది, జియో స్టేషనరీ సాటిలైట్ కి వెహికల్ ఉంది. ఇవి అబ్రివేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నౌ జియో స్టేషనరీ సాటిలైట్ అంటే చూద్దాం. సో జియో స్టేషనరీ వర్డ్ లోనే జస్ట్ మొత్తం టోటల్ మీనింగ్ అంతా ఉంది. జియో మీన్స్ ఎర్త్, స్టేషనరీ మీన్స్ రెస్ట్. సో విత్ రెస్పెక్ట్ టు ఎర్త్ రెస్ట్ లో ఉండేటట్టుగా మనం సాటిలైట్ కనుక లాంచ్ చేస్తే అది మనం జియో స్టేషనరీ సాటిలైట్ అంటాం. అంటే ఎర్త్ 24 అవర్స్ లో మన రొటేషన్ ఫినిష్ చేస్తుంది. అంటే ఈ జియో స్టేషనరీ సాటిలైట్ కూడా 24 అవర్స్ లో మొత్తం టోటల్ రొటేషన్ అనేది ఫినిష్ చేసేయాలి. అట్నే మనం జియో స్టేషనరీ అంటాం. ఇఫ్ ద period or time period of revolution of artificial satellite is equals to the time period of rotation of the earth, that is 24 hours అయితే then the satellite is called geostationary satellite. ఇందులో జియోస్టేషనరీ, జియోసింక్రనస్ మనకి రెండు రకాలు ఉన్నాయి. సో జియోస్టేషనరీ ఏంటంటే ఎర్త్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ యాక్సిస్ నుంచి రొటేట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఈక్వేటర్ కనుక కన్సిడర్ చేసుకుంటే ఈక్వేటర్ ప్లేన్ లోనే ఒక సాటిలైట్ మనం రిలీజ్ చేసి అది రివాల్వ్ అయ్యేలా చేస్తే కనుక మనకి అది జియోస్టేషనరీ. కానీ యాక్చువల్గా ఎర్త్ అనేది ఫిక్స్డ్ యాక్సిస్ లో రొటేట్ అవ్వట్లేదు. ఇది సర్టెన్ యాంగిల్ తో టిల్ట్ అయ్యి రొటేట్ అవుతుంది. 11.5 degrees యాంగిల్ తో
అది టిల్ట్ అయి ఉండి రొటేట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా విత్ రెస్పెక్ట్ టు ఎర్త్ మనకి రెస్ట్ లో ఉండేటట్టుగా మనం ఒక శాటిలైట్ డిజైన్ చేయాలంటే కనుక ఈ పాత్ లో మనం సెండ్ చేయాలి. దాన్ని మనం ఎర్త్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ప్రకారంగా మనం సెట్ చేసి మనం లాంచ్ చేసింది. సో అది మనకి జియో సింక్రనైజ్ అవుతుంది. సో ఈ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అనేది మనకి 11.5 degrees. సో ఈ పాత్ లో రివాల్వ్ అయ్యేలా మనం సెండ్ చేస్తుంది మనకి జియో సింక్రనైజ్ శాటిలైట్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ ఫర్ జియోస్టేషనరీ శాటిలైట్. సో వన్ కండిషన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, దానికి టైం పీరియడ్ ఆఫ్ రొటేషన్ కంపల్సరీగా 24 hours ఉండాలి ఎర్త్ చుట్టూ వన్ కంప్లీట్ రొటేషన్ ఫినిష్ చేయడానికి. అప్పుడు ఎర్త్ రొటేషన్ శాటిలైట్ రొటేషన్ రెండు సేమ్ అవుతాయి కాబట్టి విత్ రెస్పెక్ట్ ఎర్త్ ప్రకారంగా అది రెస్ట్ లో ఉన్నట్టు వస్తుంది. అప్పుడు మనకి అది జియోస్టేషనరీ శాటిలైట్ అవుతుంది. సో రిమైనింగ్ కండిషన్స్ కనుక చూస్తే, ఫస్ట్ the height of the orbit above the earth surface is about 36,000 km. ఇలా 36,000 కిలోమీటర్లో జియోస్టేషనరీ శాటిలైట్ అనేది లాంచ్ చేస్తారు. ఇలా 3 శాటిలైట్స్ ని 3 డిఫరెంట్ ప్లేస్ లో లాంచ్ చేయడం ద్వారా మొత్తం టోటల్ ఎర్త్ అంతటిని కూడా కవర్ చేసేయచ్చు. సో కాబట్టి ఇంత పర్టికులర్ హైట్ ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. సో హైట్ లో వాటిని అరేంజ్ చేయడం ద్వారా 3 శాటిలైట్స్ తో మొత్తం టోటల్ ఎర్త్ అంతటిని మానిటర్ చేయొచ్చు, కమ్యూనికేట్ చేయొచ్చు. సో కమ్యూనికేషన్ లో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, the orbit of satellite must lie in the equatorial plane of the earth. సో ఎర్త్ ఈక్వేటర్ ప్లేన్ లోనే మనం ఈ జియోస్టేషనరీ శాటిలైట్ అనేది మనం లాంచ్ చేయాలి. నెక్స్ట్, the sense of the revolution must be same as that of revolution of the ఎర్త్. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ ఒక యాక్సిస్ లో రివాల్వ్ అవుతుంది, సేమ్ అదే రొటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మన అబ్జర్వేషన్ ప్రకారంగా ఎర్త్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రివాల్వ్ అవుతుంటే శాటిలైట్ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ లోనే రివాల్వ్ అవ్వాలి. ఒకవేళ ఎగ్నెస్ట్ గా రివాల్వ్ అయితే మనకి రెస్ట్ అనేది రాదు. విత్ రెస్పెక్ట్ టు ఎర్త్ అది రెస్ట్ లో ఉన్నట్టు ఉండాలంటే ఎర్త్ ఏ సెన్స్ లో అయితే రివాల్వ్ అవుతుందో శాటిలైట్ కూడా అలాగే రివాల్వ్ అవ్వాలి. సో అది కూడా వన్ ఆఫ్ ది కండిషన్. నెక్స్ట్, మస్ట్ మూవ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. సో మనకు ఆల్రెడీ తెలుసు ఎర్త్ అనేది వెస్ట్ నుంచి ఈస్ట్ కి మూవ్ అవుతుంది. అందుకని మనకి సన్ అనేది ఈస్ట్ నుంచి వెస్ట్ కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. యాక్చువల్ గా సన్ ఫిక్స్డ్ గా ఉన్నాడు, ఎర్త్ రొటేట్ అవడం ద్వారా మనకి సన్ కంటిన్యూస్ గా ఈస్ట్ నుంచి వెస్ట్ కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. రీజన్, ఎర్త్ అనేది వెస్ట్ నుంచి ఈస్ట్ కి రివాల్వ్ అవుతుంది. సో కాబట్టి సో థర్డ్ పాయింట్ ఈ పాయింట్ ఆల్మోస్ట్ మీనింగ్ వైజ్ సేమే. సో ఇక్కడ శాటిలైట్ కూడా వెస్ట్ నుంచి ఈస్ట్ కి కంటిన్యూస్ గా రివాల్వ్ అవుతూ ఉండాలి. నెక్స్ట్, ద టైమ్ పీరియడ్ ఆఫ్ రివల్యూషన్ ఆఫ్ ది శాటిలైట్ మస్ట్ బి ఈక్వల్ టు టైమ్ పీరియడ్ ఆఫ్ ది ఎర్త్ రొటేషన్, దట్ ఈస్ 24 hours. నెక్స్ట్, the orbital angular velocity omega of geostationary satellite must be same as that of the earth. సో ఇక్కడ టైం సేమ్ అవ్వాలి అంటే నథింగ్ బట్ వెలాసిటీ కూడా సేమ్ ఉండాలి. సో ఎర్త్ ఎంత యాంగులర్ వెలాసిటీ అయితే రివాల్వ్ అవుతుందో శాటిలైట్ కూడా సేమ్ అంత యాంగులర్ వెలాసిటీ అనేది ఉండాలి. నెక్స్ట్, యూజెస్ ఆఫ్ జియోస్టేషనరీ శాటిలైట్. సో ఫ్యూ యూజెస్ చూద్దాం, మనకు ఆల్రెడీ కొన్ని తెలుసు. సో ఫర్ ద స్టడీ ఆఫ్ ది అప్పర్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్, మీన్స్ అట్మాస్ఫియర్ ని స్టడీ చేయడానికి. సో ఇది మనకి గ్రేట్ అడ్వాంటేజ్. సో అట్మాస్ఫియర్ ని స్టడీ చేస్తున్నాం 2-3 days ముందుగానే ఒక పర్టికులర్ సైక్లోన్ రాబోతుంది, ఇంత వెలాసిటీతో అది కోస్టల్ ఏరియాని క్రాస్ చేయబోతుంది అని చెప్పేసి ఒక ప్రెడిక్టెడ్ వాల్యూస్ చెప్తున్నారు ఇప్పుడు. సో లాస్ట్ 4-5 years నుంచి ఆ యాక్యురసీ అనేది ఇంకా ఎక్కువ ఉంది. ఒకప్పుడుతో కంపేర్ చేస్తే ఈ వెదర్ రిపోర్టింగ్ లో యాక్యురసీ అనేది వచ్చింది. దానికి రీజన్ జియోస్టేషనరీ శాటిలైట్. ఎగ్జాంపుల్, హుదూద్ తుఫాన్ టైంలో మనకి ఆ హుదూద్ తుఫాన్ అనేది విశాఖపట్నం నియర్ బై మనకి అది క్రాస్ చేస్తుంది. ఆ టైంలో ఆల్మోస్ట్ 205 km/h వెలాసిటీతో విండ్ వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ చెప్పారు. ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ గా 198 km/h వెలాసిటీతో విండ్ అనేది క్రాస్ అయింది. ఆల్మోస్ట్ యాక్యురసీ చూడు +-10. సో అంత వెలాసిటీ ముందే ప్రెడిక్ట్ చేశారు కాబట్టి ఆ కేర్ తీసుకున్నారు కాబట్టి మనకి హ్యూమన్ డ్యామేజ్ అనేది తక్కువ. సో డ్యామేజ్ అయింది, కాకపోతే మనకి లైఫ్ డ్యామేజ్ అనేది చాలా తక్కువ, ముందే కేర్ తీసుకున్నాం కాబట్టి. సో అది మనకి వన్ ఆఫ్ ది గ్రేట్ అడ్వాంటేజ్ ఆఫ్ జియోస్టేషనరీ శాటిలైట్. నెక్స్ట్, ఫర్ ఫోర్కాస్టింగ్ ద చేంజెస్ ఇన్ అట్మాస్ఫియర్ అండ్ వెదర్. సో ఇప్పుడు మనం అది డిస్కస్ చేసుకునేది అట్మాస్ఫియర్ ని స్టడీ చేయడానికి, నెక్స్ట్ వెదర్ రిపోర్ట్ ఇవ్వడానికి. నెక్స్ట్, టు ఫైండ్ ద సైజ్ అండ్ షేప్ ఆఫ్ ది ఎర్త్. సో ఎర్త్ ని మనం కంటిన్యూస్ గా మానిటర్ చేయొచ్చు, దాని సైజ్ షేప్ గురించి డీటెయిల్స్ చెప్పొచ్చు, ఎక్కడెక్కడ ఏ మినరల్స్ ఉన్నాయో వాటి డీటెయిల్స్ ని కూడా మనం శాటిలైట్ ని యూజ్ చేసి మనం అనలైజ్ చేసి చెప్పొచ్చు. నెక్స్ట్, ద ఇంట్రెస్టింగ్ మినరల్స్ అండ్ ఓర్స్ ప్రెసెంట్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ మనకి ఈ శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా మనం చెప్పొచ్చు. నెక్స్ట్,
ఫర్ కమ్యూనికేషన్. సో టీవీ కమ్యూనికేషన్ సిగ్నల్స్కి మనం శాటిలైట్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇంకా అన్నిటికన్నా మేజర్ యూజ్ ప్రెజెంట్లీ హై టెక్నాలజీ. సో ఎక్కడికైనా మనం వెళ్తున్నామంటే ప్రెజెంట్ అడ్రస్ అనేది అడగాల్సిన అవసరం లేదు. మనకి జీపీఎస్ ఆన్ చేసుకోవడం, లొకేషన్ ఆన్ చేసుకోవడం ద్వారా మనం ఆ పర్టికులర్ ప్లేస్కి. సో ఇప్పుడు షేరింగ్ అనే ఆప్షన్ వచ్చింది. మనం లొకేషన్ షేర్ చేస్తే సో ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ఎక్కడ ఉన్నది ఈజీగా ట్రేస్ అవుట్ చేసేయచ్చు. సో ఆ ప్లేస్కి ఇమీడియట్గా మనం మూవ్ అవ్వచ్చు. సో ఒక అన్నోన్ ప్లేస్కి వెళ్ళాం, ఆ లొకేషన్ ఎవరైనా షేర్ చేస్తే కనుక ఈజీగా ఎవరైనా అడ్రస్ అడుక్కునే మనం ఆ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ యాక్యురసీ. సో అదే జీపీఎస్. అది మనకి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ పాసిబుల్ విత్ జియో స్టేషనరీ శాటిలైట్స్. నెక్స్ట్ వన్ మోర్ స్పేస్ రీసెర్చ్ కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ మంగళయాన్ అంటే ఎర్త్ నుంచి మనం ఒక పోలార్ శాటిలైట్ని మనం లాంచ్ చేస్తున్నాం. సో మార్స్ని స్టడీ చేయడానికి. సో అలా మూన్ని స్టడీ చేయడానికి చంద్రయాన్. సో శాటిలైట్ మనం పంపిస్తున్నాం, చంద్రయాన్ 1, చంద్రయాన్ 2. సో పార్షియలీ 95% సక్సెస్ చంద్రయాన్ 2 ఆల్సో. సో ఇన్ ఫ్యూచర్ రోబోని పంపించి కూడా మొత్తం టోటల్ మూన్ని స్టడీ చేయబోతున్నారు. సో ఈ స్పేస్ రీసెర్చ్ ద్వారా నియర్ బై ప్లానెట్స్ని, న్యాచురల్ శాటిలైట్స్ని మనం స్టడీ చేయొచ్చు. సో అలా స్పేస్ రీసెర్చ్ కూడా జియో స్టేషనరీ శాటిలైట్స్ మీన్స్ యాక్చువల్లీ పోలార్ శాటిలైట్స్ అవి. ఇక్కడ జియో స్టేషనరీ శాటిలైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం జస్ట్ స్పేస్ని మనం స్టడీ చేయడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ పోలార్ శాటిలైట్. సో పోలార్ శాటిలైట్ అంటే ఇట్స్ ఎ శాటిలైట్ హూస్ ఆర్బిట్ ఈస్ పర్పెండిక్యులర్ ఆర్ at right angle to the equator. సో ఈక్వేటర్ ప్లేన్ లో రివాల్వ్ అయ్యేది జియో స్టేషనరీ శాటిలైట్, దానికి ఎగ్జాక్ట్ గా పర్పెండిక్యులర్ గా మూవ్ అయ్యే పోలార్ శాటిలైట్స్. సో ఈ పోలార్ శాటిలైట్స్ ఇంకా డెఫినేషన్ ఇంకోలా చూస్తే కనుక శాటిలైట్ passes over north and south poles of its orbits the earth. It can be any height. సో హైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది 36,000 కిలోమీటర్ హైట్ జియో స్టేషనరీ. బట్ ఇవి జనరల్ గా 500 నుంచి 800 కిలోమీటర్స్ రేంజ్ అరేంజ్ చేస్తారు. యాక్చువల్లీ ఇది రేంజ్ మనకి 300 నుంచి 1000 వరకు ఉంది. సో బట్ టిపికల్ రేంజ్ ఈ రేంజ్ లోనే శాటిలైట్స్ అనేది లాంచ్ చేస్తున్నారు. అవి వన్ డేలో టోటల్ ఎర్త్ టు 3 times కూడా రివాల్వ్ అయిపోతుంటాయి. సో అలా మొత్తం టోటల్ ఎర్త్ ని డిఫరెంట్ కంట్రీస్ ని మానిటర్ చేయడానికి కూడా ఈ పోలార్ శాటిలైట్స్ అనేవి యూజ్ అవుతాయి. మనకి డిఫెన్స్ లో ఈ వీటి యూజెస్ అనేది మనకి చాలా అడ్వాంటేజ్. సో ద టైమ్ పీరియడ్ ఆఫ్ పోలార్ శాటిలైట్ ఇస్ అరౌండ్ 100 minutes. నేను చెప్పాను సో వన్ డేలో 3 times కూడా రివాల్వ్ అవుతాయని. సో అంతకన్నా ఇంకా ఎక్కువ రొటేషన్స్ కూడా పాసిబుల్ ఉంది. సో 100 minutes లో వన్ రొటేషన్ ఫినిష్ చేసేది అంటే బిలో 2 hours లోనే. ఇట్స్ టైమ్ పీరియడ్ ఈస్ అబౌట్ 100 minutes. యాజ్ అ రిజల్ట్ ఇట్ క్రాసెస్ ఎనీ ఆల్టిట్యూడ్ ఎనీ టైమ్ విత్ ఇన్ ఏ డే. సో ఈజీగా అది క్రాస్ చేయగలుగుతుంది. సో అంతా మన టైం పీరియడ్ మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ గ్రావిటేషన్ లెసన్కి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ సో ఆర్డర్ వైజ్ నేను అరేంజ్ చేసి పెట్టాను. సో వాటి డీటెయిల్స్ కూడా. సో ఇప్పుడు వరకు మనం ఏదైతే డిస్కస్ చేసామో అవి కొన్ని ఎడిషనల్గా న్యూమరికల్స్ని సాల్వ్ చేయడానికి కొన్ని ఫార్ములాస్ని నేను ఇక్కడ డిజైన్ చేశాను. సో వాటిని మీరు స్టడీ చేయొచ్చు. సో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా నేను 1 by 1 వాటిని నేను రన్ చేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాటిని జస్ట్ మీరు పాజ్ పెట్టి వాటిని నోట్ చేసుకోవచ్చు. సో క్లియర్గా దాని గురించి డీటెయిల్స్ వస్తాయి. సో మీరు వాటిని ఫర్దర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో లేదా న్యూమరికల్ సాల్వ్ చేయడానికి మీరు యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. మీకు ఏదైనా టాపిక్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఆ టాపిక్ వీడియోని పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను.